సరే మానేసేయండి, చాలా సంతోషం. వాళ్ళ మౌనం సంబంధించి చర్చ చేస్తూ కూర్చోవాలని ఉద్దేశం నాకు కూడా లేదు. మీరు చెప్తే ఖచ్చితంగా, మీరు 3 వీడియోలు చేస్తారు కాబట్టి చేస్తాం మనీ చెప్తాను నేను. మీరు వీడియో చేస్తే ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మీరు మన దుష్ప్రచారం చేసే ఆలోచనలు ఉన్నారు కాబట్టి చేస్తాను. లేకపోతే లేదు, మీరు అబద్ధాలు చెప్పే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి చేయాల్సి వస్తుంది. మీరు వీడియో చూడరు, మొత్తం చూడకుండా మేము చెప్పింది మళ్ళీ చెప్తారు. మీకు ఆ సహనం లేదు, ఓపిక లేదు. మీరు చెప్పింది మీకు గుర్తుంటుంది సైలెంట్ వారికి, కానీ వీడియోలు పెడుతూ ఉంటారు. మీరు సైలెంట్ గా ఉంటే ప్రేక్షకులను తప్పుదారి పట్టించేవాడు అవుతాం. మా ఇంటెన్షన్ తప్పుదారి పట్టించేవాడు అవుతాం. మీరు టీటర్ లో ఇంత గొప్పగా, టీటర్ సనాతన స్పెక్ట్రం ఇంత అద్భుతమైనటువంటి హిందూ మతంలో అన్ని శాఖల్ని వచ్చే విధంగా ఇంత గొప్ప బ్యానర్ తయారు చేయించి, ఇంత మంచి ప్రోగ్రామ్ సనాతన స్పెక్ట్రం అని చక్కటి పేరు పెట్టి ఇంత కార్యక్రమం సనాతన మతాన్ని నిలబెట్టాలి, సనాతన ధర్మానికి మనం అండగా నిలవాలి, సనాతన ధర్మం నిజమైన సారాంశానికి విలువలు కట్టుబడి ఉండాలని మనం చేస్తుంటే ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళి మన పిక్చర్ మనం ఎందుకు ఊరుకుంటామండి? మేము అయితే ఊరుకోం. మీరు వీడియో చేస్తే ఖచ్చితంగా మేము మళ్ళీ చేస్తాం. ఒక ఆధారంగా 10 ఆధారం నేను ఆ రోజు చెప్పాను. నేను యజుర్వేదము ఋగ్వేదం దాకా ఆగాను, చెప్పలేదు. ఆ రోజు మనం మాట్లాడుకుంటప్పుడు నైట్ 1 గంటలకి ఇంకా ఇవి యజుర్వేదము శుక్లవేదం సంబంధించిన అంశాలు చెప్పాము. రంతిదేవుడు అనేటువంటి పేరు విన్నారు? విన్నానండి. మహాభారతంలోని భాగవతంలో వారి ప్రసక్తి ఉంటుంది. మహాదాత మహానుభావుడు ఆయన చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. మీకు మధ్యప్రదేశ్ లో చంబల్ అనేటువంటి లోయ, చంబల్ లోయలు బందిపోట్లు దొంగల మీకు తెలుసు. విన్నాను. చంబల్ అనేటువంటిది నది ఉంది. ఆ నదిని బట్టే దానికి చంబల్ లోయ అనే పేరు. లోయ అంటే నదిని బట్టే వస్తాయి పేరు. సింధు లోయ అంటే సింధుని బట్టే. సో చంబల్ అనేటువంటి నదికి వాస్తవమైనటువంటి పేరు చర్మన్వతి. చరణ్మతి అని రకరకాల చిన్న అర్ధవేదాలతో ఋగ్వేద కాలం నుంచి ఉంది. ఈ పేరు ఎందుకు వచ్చిన, రంతిదేవుడు ఎందుకు వచ్చిందో మహాభారతంలో రాశారు. ఎక్కడ రాశారు కూడా వివరంగా చెప్తానండి. అంటే మేము శాంపుల్ చెప్తున్నాం ఒకటి వారికి. అంటే మేము లోపలికి వెళ్తే చాలా వెళ్ళాల్సి వస్తుంది. మీరు మమ్మల్ని పంపించదలుచుకుంటే మీ ఇష్టం పంపించండి, నాకు అభ్యంతరం లేదు. మహాభారత ద్రోణ పర్వంలో రంతిదేవుడి ప్రసక్తి ఉంటుంది. ఆయన ఎన్ని ఆవులతో యజ్ఞం చేశాడంటే ఆ ఆవుల యొక్క నెత్తురు, ఆవుల యొక్క చర్మం నుంచి కారుతున్నటువంటి ద్రవాలు, అంటే ఆ నీరు ఈ రక్తము ఇవన్నీ కలిపి నదిగా ఏర్పడింది కాబట్టి చర్మణవతి అని పేరున్నారు. అది దాని యొక్క స్థల పురాణం. వారు అక్కడ పెడితే అది చెప్తారు. అంటే యజ్ఞంలో చంపినటువంటి స్వర్గానికి కడితే చాలా పుణ్యం అది. మీకు మళ్ళీ నదిలో మునిగితే మీకు గొప్ప పుణ్యం వస్తుంది అనే తప్పొద్దంలో మనం చెప్పలే. ఇది భారతంలో భాగవతంలో ఉంది. నేను పురాణం జోలికి కావాలని వాళ్ళు నేను ఆ రోజు కూడా చెప్పాను. ఋగ్వేదము యజుర్వేదం దాటినే వెళ్ళలేదు, బ్రాహ్మణాలు కూడా వెళ్ళలేదని చెప్పాను. బ్రాహ్మణాలు కూడా వెళ్ళలేదు. ఉపనిషత్తు నుంచి ఒక మంత్రం మాత్రమే తీశారు, వేరే చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే అసలు మీరు బయట మంత్రం ఏం చెప్తారు చూద్దాం. మీరు ఆగిపోతే మేము ఆగిపోతాం. మీరు దీన్ని పెంచాలి, నేను మీకు అంకితం అని చెప్తాను ఎపిసోడ్స్. మీరు కూర్చుని మీరు ఏమి చేయనుకుని మీరు ఏర్పడితే మాట్లాడి ఏదో మీరు చొక్కా మొత్తం పట్టుకోలేదండి సుందర్ గారు, మీ చొక్కాకి ఇలా ఉందండి, మీ వేషం ఎలా ఉందండి, మీ గడ్డం ఎలా ఉందండి, లేకపోతే మీ తమిళ ఈ విధంగా ఉందండి, ఇలాంటి వీడియోలు చేస్తే మళ్ళీ మీకు అర్థమయ్యే భాషలో మీ తమిళ చూపించి ఆయన కూడా అండి మ్లేచ్చుడు అనేటువంటిది మామూలుగా మాట్లాడు. ముస్లిమ్స్ టాపిక్ వస్తే మ్లేచ్చుడు అంటే అర్థం ఉందో ఒకసారి డిక్షనరీలో చూసుకోండి. అవసరం ఏం లేదు అనమాట. ఈ దేశం పౌరులు పట్టుకుని 4 రకాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ శబ్దాన్ని శుభ్రంగా వాడతాడు ఆయన. ఆయన సంస్కారయుతంగా ఉంటుందని ఆయన అనుకుంటాడు, వాళ్ళకి తెలియక. ఆయన ఘనపాటి వారి దాంట్లో కూడా రకరకాలు ఉంటాయి. నేను కొన్ని ఇప్పుడు ప్రతిదాన్ని పట్టుకుని వీడియోలు చేసుకుంటూ కూర్చోడానికి ఘనపాటి వారి మీద నాకు వారి శత్రువు మీద వారి మీద గౌరవం ఉంది. గౌరవం మీద చెప్తున్నాండి, గౌరవం 2 చేతులు జోడించబడి చూపిస్తాను వారి మీద వెంకటసాగర్. ఎందుకండి ఇప్పుడు మీరు మమ్మల్ని నానా మాట్లాడతారు, ఎక్కడన్నా చెప్తాను నేను. మీరు కుసంస్కారం, నీకు తల లేదా, నీకు బుర్ర లేదా, నీకు ఆ మాత్రం తెలియదా అని దురుద్దేశం అంటే కదా వీడియో చేస్తే ఎలా వదిలిపెడతాం? ఖచ్చితంగా మాట్లాడతాం కదా. అందుచేత మేము పురాణాల జోలికి వస్తే చాలా లోతు కడతాం. ఎందుకు అంటారండి, ఈ చర్చ మీకు అంత ఇష్టంగా ఉందేమో వేరే విషయం. ఇకపోతే ఇంకొక మాట అండి, వారు చెప్పేది అలా ఉండుంటే, అలా చెప్తుంటే, అలా రాసుంటే అని ఈ మాట మామూలుగా మాట్లాడతారండి. మొట్టమొదట మాట్లాడారు. ఎవరి గురించి మాట్లాడారు? సాయణాచార్యుల గురించి, రంగాచార్య వారి గురించి. అండ్ అలా ఉందో మీరు చూసుకోలేరా? ఇప్పుడు అలా ఉండుంటే, అలా రాసి ఉంటే అనేది మీ వీడియోని తీసి చూపించాలంటే ఈ ఇంటర్వ్యూ సరిపోతుంది అన్నిసార్లు అన్నారు. నేను ఏమన్నానంటే సాయణుడు అలా రాసి ఉంటాను. నా ప్రశ్న ఏంటంటే, ఏమండి వెంకటసాగర్ గారు, వేదాల మీద ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి సాయణాచార్యుడు ఆయన చిన్నవాడా? ఆయన ఇవాళ మనిషి కాదు. బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ఇంకోటి ఎవరో మ్యాక్స్ ముల్లర్ లో మీ ఉద్దేశంలో ఉండే వాళ్ళు ఎవరిని అవమానించండి. నాకు ఆ ఉద్దేశం లేదు.
నేను కావాలని వాళ్ళు కోట్ చేయట్లేదు, ఎందుకంటే మీరు మళ్ళీ వేరే ఇంటర్నేషనల్ కంటే వ్యూవర్స్ మీరు తప్పుదారి పట్టిస్తారనే ఉద్దేశంతో నేను కావాలని ఇండియన్ థింకర్స్ ఇండియన్ ఫిలాసఫర్స్ కమిట్ అయ్యాను, పరిమితం అవుతున్నాను. నేనేమంటానంటే 14వ శతాబ్ది నాటి మనిషి అండి ఆయన, 600 ఏళ్ళ క్రితం విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి హరిహరరాయలు బుక్కరాయలు అనేటువంటి వాళ్ళని వాళ్ళు కూడా ఈ ముస్లిం మతంలో కన్వర్ట్ అయ్యారని చెప్తారు. వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి వాళ్ళని హరిహరరాయలు బుక్కరాయలని పేరు పెట్టి మా మాధవాచార్యులు అనేటువంటి మహానుభావుడు వారు విద్యారణ్య స్వామిగా సన్యాసాశ్రమంలో స్వీకరించి పేరు మార్చుకున్నారని చెప్తారు. ఆ మహానుభావుడు వారి సోదరులు సాయనాచార్యులు. సాయనాచార్యులు వారు లేకపోతే హిందూ మతంలో ఇప్పుడు వేదానికి ఇంతటి వైభవం ఇంత ప్రశస్తి కొంచెం తగ్గేదేమో అంటే మరి కోపడతారు. నా అప్పుడే చెప్తున్నాను నేను, సాయనాచార్యుల కృషి చిన్నది కాదు, 100కు పైగా పుస్తకాలు రాసి చెప్తారు ఆయన. అన్ని వారు రాసి ఉండవచ్చు. మన శంకరాచార్యుల గురించి ఏ విధంగా ఉందో ఆ విధంగా సాయనాచార్యుల వారు అన్ని వారు రాసి, వారి శిష్యులు రాసి ఉండొచ్చు, వారి సోదరులు రాసి ఉండొచ్చు. సాయన మాధవులని సాయనాచార్యుల కొడుకు సర్వదర్శన సంగ్రహం అద్భుతమైన పుస్తకం రాశాడు. మహానుభావుడు, ఆయనకు మహానుభావుడు, మాధవాచార్యులకు మహానుభావుడు, సాయనాచార్యులకు మహానుభావుడు, సాయన మాధవులు మహానుభావుడు. వీళ్ళంతా కూడా గొప్ప మహాకృషి చేసినటువంటి వ్యక్తులు. సాయనాచార్యులు వారి యొక్క చతుర్వేదాలకి వారి వ్యాఖ్యానం, అలాగే వేదాంగాలకి అన్నిటికీ వారు తీసినటువంటి వ్యాఖ్యానానికి చాలా ప్రతిష్ఠ ఉంది. దాంట్లో పొరపాటు ఉండొచ్చు, తప్పట్లు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను సాయనాచార్యుల వారిని ప్రతి మాట నేను సాయనాచార్యులు గారిని ఎవరి విధంగా పూర్తిగా అంగీకరించమని నేను చెప్పట్లేదు. నేను అంగీకరించను, నేను చెప్తున్నాను కదా, నాకు నచ్చిన మీద తీసుకుంటాను. నేను నాకు ఆమోదయోగ్యంగా అనిపించడం నేను స్వీకరిస్తాను, వదిలేయాల్సిన వదిలేస్తాను, నాకేం ఇది లేదు. కానీ సాయనాచార్యుల వారి గురించి నేను మాట్లాడుతుంటే ఒకే ఒక శ్లోకం గురించి మీరు మాట్లాడుతూ ఆయన రాసుంటేనే బదులు ఏమిటి సాయనాచార్యుల పుస్తకం మీ దగ్గర లేదా, లేకుండానే వేదిక యూనివర్సిటీ పెట్టారని నేను ఆశ్చర్యపోద్దాను. అన్ని అర్థాలు వెంకటచాగంటి గారే చెప్తారు, కానీ ఇంకెవరు ఏం అక్కర్లేదా? సాయనాచార్యులు అక్కర్లేదు, శంకరాచార్యులు అక్కర్లేదు, రామానుజాచార్యులకు వాళ్ళు రాసిన భాష్యాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మీకు ఘనపాటి వారు అడుగుతాను, రాసి ఉంటే ఉండుంటే ఎందుకని బాగా రాశారు ఈ విధంగా ఉంది అనే మాట రావాలి. ఆ వాయిస్ ఫస్ట్ నుంచి రాలేదు వెంకటచాగంటి గారిది, మొదటి నుంచి అలాగే. తర్వాత ఇంకొక ఆశ్చర్య విషయం చెప్పాడండి ఆయన, మీరు చూడండి, వేదాన్ని అవమానపరచకండి రమణమూర్తి గారు అనే ఘనపాటి గారిని రాసినప్పుడు మొట్టమొదటి దాంట్లో 44.57 గారు ఉంటుంది అన్నమాట. చంద్రశేఖర్ సరస్వతి గారు చెప్పగా నేను వినలేదు, నాకు తెలియదు. నేను చంద్రశేఖర సరస్వతి గారు ఎప్పుడు మాట్లాడినా వెంకటచాగంటి గారు ఇంటికి మాట్లాడారేమో, ఈయన వెళ్ళాలంటే అర్థం అదే వస్తుంది. మీరు ఎందుకు వినాలి మధ్యలో? మీరిద్దరు ఏమో స్నేహితులే, మీరు ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు, ప్రతి నిమిషం జంటగా ఉన్నారు. ఇది వినడం ఎందుకు అవసరం ఉంది? నేను పుస్తకం గురించి చెప్పినప్పుడు ఆ పుస్తకాన్ని హిందూ ధర్మానికి సంబంధించిన పుస్తకాన్ని ఆ రోజు నేను కోట్ చేశాను. వారి ప్రసంగాన్ని భారతీయ విద్యాభవన్ ప్రచురించినది హిందూ ధర్మానికి సంబంధించిన పుస్తకాన్ని పేరును దాని వివరాలు చెప్పాను. ఆ పుస్తకం హిందూ ధర్మ ద యూనివర్సల్ వే ఆఫ్ లైఫ్. మీరు అడిగారు అంటారా పేజీ నెంబర్ చెప్పండి, మీరు ఎక్కడో వదిలిపెట్టలేదు. పేజీ నెంబర్లు ఒకటి కాదు, పదే కోట్ చేసుకుంటూ వారి యొక్క అభిప్రాయాలు చెప్పాను. మీరేం చేయాలంటే ఆ పుస్తకాన్ని ఓపెన్ చేయాలి. లేదు మీరేమో తప్పట్లేదు, నాకు కూడా చాలా పుస్తకాలు ఉండవు, మీరు ఉండకపోవచ్చు, ఎవరైనా ఉండకపోవచ్చు, అన్ని పుస్తకాలు అందరి దగ్గర ఉండవు. ఆ పుస్తకం ఎట్లా దొరుకుతుంది, మీరు బ్రౌజ్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు అలాంటి విషయం మీరు వెళ్ళాలని చెప్తారు కదా, నాకు మీ యొక్క యాక్షన్ కొంచెం బాగా అనిపించిందండి. నేను ఒక విషయం చూపిస్తాను. చంద్రశేఖర సరస్వతి గారు ఈ విధంగా పశుమాంసాల గురించి మాట్లాడిన విషయం మీకు స్పష్టంగా తెలిసింది ఆల్రెడీ, ఎందుకంటే తెలిసి అబద్ధం చెప్పాడా కౌంటర్ చేయడం కోసం. ఇది వారి ఛానల్లో వారు పెట్టిన వీడియో. కంచి పరమాచార్య గారు జీవహింస చేశారా అంటే ఈ ప్రసక్తి ఆల్రెడీ మీ దగ్గర ఉంది. 3 ఏళ్ల కింద ఆల్రెడీ మాట్లాడిన సబ్జెక్ట్ 3 సంవత్సరాల క్రితం విషయం చెప్పారు. 3 సంవత్సరాల క్రితం మీరు ఈ విషయం రాసినప్పుడు కంచి పరమాచార్య గారు మాంసాహారానికి సంబంధించిన సబ్జెక్ట్ అంటే మీరు 3 years నుంచి చూడలేదు దాన్ని తెలుసుకోవాలి. ఈ వీడియో చూస్తే కనుక దీంట్లో కూడా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి వెంకటచాగంటి గారు ఛానల్లో ఉన్న వీడియో. వెంకటచాగంటి గారు దీంట్లో కూడా కంచి పరమాచార్య చూశారు, అప్పుడు కూడా ఇదే వ్యవహారం. ఏమో చూశారు లేదు, చేశారు లేదు, నాకు తెలియదు, నేను వినలేదు, నేను చూడలేదు, లేకపోతే చేస్తే చేసి ఉండొచ్చు అని కాసేపు, మళ్ళీ శంకర్పై ఆ పీఠాన్ని తిట్టడం కాసేపు. 2 versions విమర్శిస్తారు, మళ్ళీ తెలియదు అంటారు, విమర్శిస్తారు తెలియదు అంటారు. ఎందుకండి ఇలా వీడియో చేయటం? మీరు చదువుకోవచ్చుగా, చూడొచ్చుగా. ఆ పీఠం దగ్గర భారతీయ విద్యాభవన్ అప్రోచ్ అయితే వారి ప్రసంగాలు దొరికేవి, ఆ పీఠం అని అడిగితే క్లారిఫికేషన్ దొరికేది. 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు అమరావతి మాడితే ఏదో ఫస్ట్ టైం విన్నట్టు అవారలా కావాలంటే అది వెళ్ళలేదంటే వెండేంటి మధ్యలో వెండేంటి. వారి టైం కాలం వేరు, మన కాలం వేరు. వెంకటచాగంటి గారు కూడా ఆ టైంలో మరి ఎంత వయసులో ఉన్నారో తెలియదు, మరి సన్నిహితులు నాకు తెలియదు. నేను వినలేదు, నాకు తెలియదు, ఇదేం పద్ధతి? దానికంటే శుభ్రంగా PDF తీసుకుని చూసుకుని
పుస్తకం పీడిఎఫ్ దొరుకుతుంది, పుస్తకం రాదు, పుస్తకం కూడా ట్రై చేసుకోవచ్చు. కానీ మీ దగ్గర ఆల్రెడీ అలాంటి ఉండాలి. లేవు. ఈ వీడియో చేసిన తర్వాత 3 ఏళ్ళ క్రితం అప్పుడే చూసుకోరు, ఇప్పుడు కూడా చూసుకోరు, వీడియో చేస్తారు. మీరు పుస్తకాలు చదవరు, తెచ్చుకోరు, రెఫర్ చేయరు, వీడియో చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మీ శిష్యులు మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు గమనిస్తూ గ్రహిస్తూ ఉండాలి. మీకు నమస్కారం, ఎందుకు చేస్తాను నాకు తెలియదు. ఇది ఏమి పద్ధతి? ఆయనేమో గరాపాటి వారు కూడా ఈయన చెప్పేది నిజాలా అని పెట్టిన దాంట్లో అసలు వాళ్ళు రాశారో లేదో తెలియదు అని చెప్పారు. ఇక్కడ ఏ పాయింట్ 10.39 ఓపెన్ చేయండి. ఈయన చెప్పే నిజాలని వీడియో వింటూ ఉంటట. వివేకానంద అంటే పరమాచార్య ఇంకా ఈయన ఇష్టం. ఎవరు గోమాంసం గురించి రాస్తే అందరినీ తీసుకుని వచ్చాడండి. అసలు వాళ్ళందరూ రాశారో లేదో తెలియదు. శ్రీమాన్ వెంకటా చాగట్టి గారు చెప్పినట్లుగా వాళ్ళు రాశారు అని చెబుతూ అనేక పుస్తకాలు వచ్చేస్తాయి. శంకరాచార్య ఇది ఈ కామెడీ షో అంటారు నేను దీన్ని. బ్రహ్మానందం గారి కామెడీ షో సరిపోయింది. ఎందుకంటే పుస్తకం చూపించాము, ఆ పుస్తకం పబ్లిష్ అయ్యాలో చెప్పాము, ఏ సంవత్సరం బిడ్డని చెప్పాము, పేజీ నెంబర్తో సహా చెప్పాము, సూక్తాలు అయితే సూక్తం చెప్పాము, అర్థం అయితే అర్థం చెప్పాము. ఇవాళ అదృష్టవశాత్తు ఇంటర్నెట్ ఏమో వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ చాలా మటుకు అన్ని నెట్లో దొరుకుతుంది. దొరకకుండా కూడా ఏమి లేదు. ఇంత వివరంగా చెప్పిన తర్వాత వాళ్ళు రాశారో లేదో తెలియదు, ఉన్నాయో లేదో తెలియదు, వీళ్ళిద్దరు చూపిస్తుందంటే మనం ప్రింట్ చేసి పట్టుకొస్తున్నాం. వాళ్ళు చెప్పినవన్నీ ఏడుకు తీసుకొస్తున్నా అంటే సబ్జెక్ట్ మీరే కదండి ఏడుకు తీసుకురావాలి. మీరు ఏమన్నా చూపించండి, సంపద చూపించండి బాబు, మీకు అంకితం అది. మీరు చెప్పకపోతే కన్నా మా పని చేసుకుంటూ సావర్కర్ గారు మిగతా వ్యవహారం మీద కొంత మా అభిప్రాయాలు మేము సమీక్ష పెట్టేవాళ్ళం. ఇంకో నిమిషాలు సావర్కర్ మీద వీడియోలు చేయకుండా అసైన్మెంట్ ఇచ్చినట్టున్నారు. సావర్కర్ ఆపడానికి ఏమైనా మొదలు పెట్టారో తెలియదు మనకి. ఏం మరి నేను సావర్కర్ వదిలిపెట్టాం. సావర్కర్ యొక్క అభిప్రాయాల మీద మిగతా విషయాల మీద కూడా మనం చేయదలుచుకుని ఖచ్చితంగా చేద్దాం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని చెప్పాలిగా. మీరే సంపదగిన ఎక్కడ చూపించమని ఎక్కడున్నా అన్ని చూపించేస్తున్నారంటే ఆ పుస్తకాలు నెంబర్లతో సహా ఇచ్చాము. మీ గంగ ఎక్కడున్నా తెలియకపోతే వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదు. టీటన్ వారి నెంబర్ కు ఎవరి నెంబర్ కన్నా ఫోన్ చేసి అడిగితే ఖచ్చితంగా నెంబర్ మీకు వ్యక్తిగతంగా చెప్తాం. అవసరం అయితే ఆ పుస్తకాలు మీరు తెచ్చుకొని చదువుకొని ఉన్నాయి నిర్ధారించుకొని, తప్పు అయితే చెప్పుకొని మేము దిద్దుకుంటాం. తప్పు అయితే కనుక ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో చెప్పండి, అయిపోతుంది లేదా. దీని మీద గొడవ ఎందుకు? ఇంకోటి వీళ్ళకి చాలా ఇంకొకళ్ళు ఎవరైతే లో ఇంటలెక్ట్ అనాల్సి వచ్చేది. నాకు అన్న ఇష్టంలాగా అంటలేదండి. ఇప్పుడు వీళ్ళలో అర్థం కాదండి. ఇప్పుడు ఎక్కడ మాట అంటే వీళ్ళకి ఈయనకి ఆయన నేనేం చెప్పారంటే గణపాటి గారికి, ఆయన నా ముఖం అన్నాడు. నేను ఆవేశంతో రగిలిపోయాను. గణపాటి గారు అంటే మీరు తీసుకుంటూ మానేయండి. ఆవేశంతో రగిలే విషయం అయితే లేదు. ఆవేశంతో రగాల్సిన పని నాకు లేదు. నేను ఇంతకంటే పెద్ద పెద్ద విమర్శలు యుద్ధాలు చూసినవాడిని అని చెప్పి నేనే ఆవేశంతో రగలను. మీరు ముఖం అని అన్నందుకు నాకు నవ్వు వచ్చింది. అందుకని వీళ్ళు కూడా అన్నా అంతే. దానికి నేను రగిలిపోయాను. నేను రగిలిపోతూ ఏమీ చెప్పలేదు. వీళ్ళు కూడా రండి, ఆదిశంకర్లు రండి, రామానుజులు రండి, వాళ్ళంతా చెప్పారంటే వాళ్ళు మీకు తెలియదేమో అని చెప్తున్నాను నేను. మీ ముఖం అన్నా సంస్కారం కాదు మీకు. అయితే నేను ఒక మాట చెప్పాను, హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం అని ఈశావాస్య పరిషత్తులోని శ్లోకం నేను చెప్పాను. ఏమన్నా మీ మొహం చాలా వెలిగిపోతుంది, ఓకే నా మొహం బ్యాడ్గా ఉంది, కానీ మీ ముఖం బంగారంలో తలతల మెరుస్తుంది, కానీ ఆ సత్యాన్ని అడ్డు ఉంది అని చెప్పాను నేను. ఇంత సెటర్ అర్థం కాలేదు దానికి. ఆయన అర్థం కాకుండా ఆయన ఏం చెప్పాడంటే సత్యానికి అడ్డు ఉన్నాను ఒప్పేసుకోవడం అనిపిస్తుంది నాకు. నేను సత్యానికి అడ్డు లేనండి, నేను అలా ఉండను అడ్డు, నేను సత్యం అంటే చెప్తాను, చూస్తాను, అదే చెప్తాను అని చెప్తే బాగుండేది. ఆయన ఏం చెప్పాడంటే నా మొహం ఎందుకు మెరుస్తుందంటే, ఎందుకు అందంగా ఉందంటే నేను బొట్టు పెట్టుకున్నాను కాబట్టి, ఒకసారి కావాలంటే మీరు ఒకసారి చూపించండి దాన్ని, వారు ఏం చెప్పారు. ముందరసానికి వీడియో ఈయన చెప్పేది నిజాలా దాంట్లో 9.18 మొదలు పెట్టాడు ఆయన. మీ ముఖం రగిలిపోయారని అవన్నీ అక్కర్లేదు అని చెప్పేశారు కదా. 9.42 చూడండి. నేను కూడా బొట్టు పెట్టుకుని భస్మదానం చేస్తే నా మొహం మెరిసిపోయేదంట. ఒక్క నిమిషం అండి, ప్రేక్షకులు 9.51 బొట్టు పెట్టుకుంటే మిమ్మల్ని నచ్చలేదు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. మీరు ధరించినట్టే మీరు కూడా భస్మధారణ చేసి బొట్టు పెట్టుకుంటే మీ మొహం కూడా తగ మెరిసేదే. దృష్టిలో పెట్టుకోండి. మీరు బొట్టు పెట్టుకుని ఉంటే కనుక నేను మీ ముఖం అనేవాడిని కాదు, నేను అన్నది అందుకే. నేను ఆ ఉద్దేశంతో అన్నాను. చాలా చెప్పుండే బొట్టు పెట్టుకోని వాళ్ళ మీద ఈ దుష్ప్రచారం ఈయన ఒక్కడే కాదండి, చాలా మంది మనకి వీడియోలు పెట్టేవాళ్ళు కింద బొట్లు ఎందుకు పెట్టుకోలేదు నన్ను అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బొట్టు పెట్టుకోకపోతే బొట్టు పెట్టుకుంటారంట ఆయన అన్నంట, బొట్టు పెట్టుకోకపోతే మీ ముఖం అంటాడంట. మరొకసారి వారికి
చాలా మందికి గురించి మీ ముఖం అంటాడు ఆయన గణపతి వారు అని నాకు చాలా ముచ్చటగా ఉంది. వారాయన నన్ను రగిలిపోయారంటే ఓకే ఓకే, బొట్టు పెట్టుకోనందుకు మిమ్మల్ని మీ మొహం అన్నాడు. సరే, నేను బొట్టు పెట్టుకుని ఉంటే మిమ్మల్ని అనకు. అంటే బొట్టుకు హిందూ మతంలో బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి, నిజంగా వంటిది వ్యవహారం. హిందూ మతంలో బొట్టు బీజేపీ పార్టీలో కూడా కింది స్థాయి నాయకులు చాలా మంది బొట్లు పెట్టుకుని ఆవేశంతో రగిలిపోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనేది వచ్చారు. నేను కొన్ని ఫొటోస్ చూపిస్తానండి, వీళ్ళ గురించి మీరు చెప్పండి. అది తీసుకొని ఒక్కొక్కటి ఇచ్చేసి చెప్పండి. బొట్టు పెట్టుకోలేదు కాబట్టి మిమ్మల్ని ఈ మొహం అన్నాడంట ఆయన. మరి గణపతి గారు మీరు ఎవరు తెలుసా అండి? రమణ మహర్షి. రమణ మహర్షి అంటారు. రమణ మహర్షి అవును. వారి ముఖంలో మీకు బొట్టు కనిపిస్తుందండి? లేదండి. రైట్, వారిని ఏమైనా అంటావా మనం? అని అనకూడదు కూడా, అనకూడదు కూడా. అలాగే హిందువులు ఎంత గౌరవిస్తారండి, ఆయన భగవంతుని గౌరవిస్తారు. వీరు బాలసాహెబ్ దేవరస్ గారు అండి. దేవరస్ గారు ఓకే. ఆర్ఎస్ఎస్ యొక్క సంఘచాలక్. వారిని ఏమంటారు నాకు తెలియదు. బొట్టు లేదండి మీకు జాతి గర్వించదగ్గ గొప్ప హీరో సుభాష్ చంద్రబోస్. నెత్తురు బొట్టు దాకా ప్రాణం అర్పించేదాకా దేశం గురించి తప్పించి పోరాడినటువంటి వ్యక్తి. ఆయన పద్ధతులతో ఎవరైనా విభేదించవచ్చు, ఆయన కృష్ణుని ఎవాల్యుయేట్ చేయొచ్చు, కానీ ఆయన దేశభక్తిని ఎవరు శంకించలేరు. మహా దేశభక్తుడు, ప్రిన్స్ ఆఫ్ పేట్రియట్స్ ఉన్నారు గాంధీ గారు అండి. గాంధీ గారిని ఆయన జాతిపిత అన్నాడు. ఆయన చేత వీళ్ళని ఏమంటారు? సుభాష్ చంద్రబోస్ గారు బొట్టు లేదు. అలాగే ఒక్క మనిషి అందరికి తెలుసు, వల్లభాయ్ పటేల్ గారు 130 అడుగులు 150 అడుగులు అంత విగ్రహం పెట్టారు ఈ ప్రభుత్వం వారు కూడా. ఇప్పుడు ఈయన చాలా ముఖ్య నాయకుడు, మిగతా వాళ్ళు కారణంగా వచ్చారు. ఆయన గొప్ప నాయకుడు, మహానాయకుడు. ఆయన కూడా మహానాయకుడు అని ఎవరో అన్నారు, వాళ్ళ గురించి నేను ఎప్పుడు చాలా చెప్తాను. కానీ ఆయన బొట్టు కనిపిస్తుందా? ఆ చర్చ మనం మాట్లాడదు. ఎవరి ముఖానికి వీరు భయపడుతూ ఉన్నారో, ఎవరి పేరు చేర్చడానికి గదగలాడుతున్నారో, పేరు కూడా దిగి తప్పించుకుంటారో వారికి బొట్టు ఉన్నారో అడుగుతున్నాను నేను. సావర్కర్ భస్మగా బొట్టు ఉన్నాయండి, వారిని ఏమైనా ఎక్కిరిస్తారా? వాళ్ళ ఆరాధ్య కనీసం దీని గురించి ఎక్కిరించండి కనపడి వారు మీరండి. వాళ్ళ ఆ గోల్వాల్కర్ నాకు తెలియదని చారెంట్ గారు అన్నారు. అందుచేత నేను ఆయన ఆరోపణ చేయను, తర్వాత మాట్లాడదాం. గోల్వాల్కర్ యొక్క పుస్తకాన్ని బట్టి వీరికి ఈ రకమైన ఆవేశం వస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్, మీరు కూడా తెలుసు కదండి వాళ్ళ గురించి. నేను వీలైనంత వరకు ఫోటోగ్రాఫ్స్ తీసానండి, పెయింటింగ్స్ కాదు. ఎవరో చిత్రకారులు ఎవరు కాదు, నిజమైన ఫోటోగ్రాఫ్స్ దొరికి వెళ్తాను నేను. పేరు చెప్పండి సార్ మా ప్రేక్షకులకు. డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ అనేటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క సంస్థాపకులు. డాక్టర్ జీ ఏ బొట్టు లేదు. ఇప్పుడు మామూలు మన బండి సైజు దగ్గర నుంచి పైనాయకుడి దాకా బొట్లు పెట్టుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు అందరూ కూడా. ఈయన పరమహంస యోగానంద ప్రతిష్ట కలిగిన వారు హిందూ మతంలో. వీరుడు అరవిందో ఘోష్, అరవిందో అంటారు. అంతర్జాతీయంగా ఖ్యాతి కలిగినటువంటి యోగి అరవిందులు ఎన్నో గొప్ప పుస్తకాలు రాశాడు. ఆయన గొప్ప ఫిలాసఫీని ప్రతిపాదించాడు. మహానుభావుడు, పాండిచేరిలో. ఆయన ప్రతిష్ట ఎంతో చాలా గొప్ప ప్రతిష్ట. స్వామి వివేకానంద వీరి గురించి మనం ఏమైనా అనగలుగుతామా? ఆకాశవంత సమున్నతమైనటువంటి ఖ్యాతి హిందూ మతాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు కనిపించుంటే కనుక నీకు భస్మదానం లేదు, నీకు బొట్టు పెట్టుకోలేదు, నీ ముఖం అంటారని అనేలా ఉన్నారు. మీరు నవ్వుతున్నారండి, ఎందుకు నాకు తెలియదు. అందరికీ తెలుసు. ఇవాళ రేపు అన్ని పేపర్లోనూ మొట్టమొదటి పేజీలో చాలా సార్లు కనిపిస్తారు కాబట్టి. అమిత్ షా గారు, హోంమంత్రి అమిత్ షా గారు. రైట్, ఇంకోనండి ఇది చిన్న ప్రింట్ కాకుండా A4 కాకుండా పెద్ద ప్రింట్లు ఇచ్చారు. మీరు స్వామి రంగనాథానంద గారు భారతరత్న ఆఫర్ చేస్తారు. రామకృష్ణ మిషన్కి చాలా గొప్ప వారు చాలా కాలం దాని అధినేతగా ఉన్నారు. వారు నాకు చాలా గొప్ప స్ఫూర్తి. చాలా గొప్ప పుస్తకాలు రాశారు, ఉపనిషత్తుల మీద, వేదాల మీద, భగవద్గీత మీద చాలా గొప్ప ప్రసంగాలు చేసినటువంటి వివేకానందుడి తర్వాత పరంపరలో వచ్చినటువంటి ఒక మహానుభావుడు. రంగనాథానంద గారికి భారతరత్న ఆఫర్ చేస్తే నాకు ఎందుకు ఇస్తారా? వ్యక్తిగా నేను చేసింది ఏమీ లేదు, ఏమైనా ఇస్తే రామకృష్ణ మిషన్ ఇవ్వండి, మేము వ్యక్తులుగా ఏమి తీసుకోవాలన్నంత గొప్ప మహోదాతుడు అయినటువంటి వ్యక్తి ఆయన. మీకు ఆయన కనిపిస్తుందండి? భస్మధారణ బొట్టు లేదండి. మీరు అనకండి, దయచి ముఖం అనకండి కోరుతున్నాను నేను. అటల్ బిహారీ వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి గారు కవిను అది చాలా చెప్తారు. మేము ధృతరాష్ట్ర చక్రవర్తిని పుస్తకం వేసాం. నేను ఇప్పుడు కూడా ధృతరాష్ట్ర చక్రవర్తిగానే భావిస్తాను. మరి మీరు వారికి దైవమో కాదు నాకు తెలియదు. బొట్టు అయితే లేదు. మరి ప్రపంచ ప్రఖ్యాత ఫిలాసఫర్, గ్రేటెస్ట్ మ్యాన్, మన తెలుగు వాడిగా పుట్టి ఆయన ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పరిచినటువంటి వ్యక్తి.
ట్రూత్ ఇస్ ఎ పాత్లెస్ ల్యాండ్. సత్యం అనేది హజారులేని సీమ అని చెప్పినటువంటి మహానుభావుడు, గొప్ప ఫిలాసఫర్ ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారు. నేను పెట్టిన అతలోనేవ్వండి కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ గారు మన తెలంగాణలో అరంగంలో ఇప్పుడు ఆయన కళాభవన్ ఆయన పేరు మీద పెద్ద ఆడిటోరియం కడుతున్నారు. తెలంగాణ అందరికీ కూడా ఆరాధ్యుడైనటువంటి వ్యక్తి. మహేష్ యోగి ఈయన చాలా సుప్రసిద్ధుడు. బీటిల్స్ కూడా హిందూ మతంలోకి తీసుకొచ్చాడు. ఇంకా చాలా మందిని అప్పుడు పెద్ద రాక్ ఫెల్లర్నే ఉన్నారు, ఎవరు గొప్ప కోటీశ్వరుని కూడా తీసుకొచ్చాడు. ఈయన ఈయన కాదు, ప్రభుపాద గారు తీసుకొచ్చారండి. మహేష్ యోగికి జట్యోగి అని పేరు ఉండేది, జట్విమాలు ఉండే రోజుల్లో ఆయనకి. చాలా ప్రసిద్ధుడు. ఆయన శిష్య పరంపరలో ఇప్పుడు నాకు తెలిసి రవిశంకర్ గురూజీ గారు వాళ్ళందరూ కూడా ఈయన శిష్యులే. ఋషి ప్రభాకర్ కూడా ఈయన శిష్యుడే. రవిశంకర్ గురూజీ గారే చెప్పారు. రవిశంకర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ బొట్టయితే పెట్టుకోలేదండి, చాలా డేంజర్. గణపాటి గారు కొంచెం కనిపించదు చెప్పాలి మనం, మీరు ఉన్నారు కాబట్టి. సుదర్శన్ గారు ఆర్ఎస్ఎస్ యొక్క ఒక సంఘజాలకు బొట్టయితే పెట్టుకోలేదు. మరి ఏమైనా అంటారు మిమ్మల్ని కూర్చొని కూడా. రజ్జుభయ్య వీరొక సరసంఘచాలకు. ఆర్ఎస్ఎస్ సరసంఘచాలకులు మరి ఈ మధ్య పెట్టుకుంటారు, గతంలో అంత పెట్టుకునే టైం కనిపించట్లేదు. రైట్. ది గ్రేట్ సద్గురు ఇప్పుడు హిందూ మతంలో అత్యంత చాలా పాపులారిటీ అయినటువంటి లీడర్ గా ఆయన ఎవాల్వ్ అయ్యాడు, స్పిరిచువల్ లీడర్ గాను. సద్గురు అని నాలాంటి వాళ్ళకి అంగీకరించలేరు ఆయన చెప్పే విషయాల్ని. ప్రధానమంత్రి మోదీ సైతం వెళ్ళి ఆయన ఆది యోగి ఏదో పేరు పెట్టి ఆయన చేసినటువంటి ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ప్రతి ఏడాది అక్కడ మేళ జరుగుతుంది మహాశివరాత్రికి. అది చాలా గొప్పగా జరుగుతుంది. ఆయనదో స్కూల్ అని నేను తీసుకుంటాను, కానీ ఆయనే సర్వస్వం నేనేం తీసుకోవట్లేదు. కానీ ఆయనకి మంచి టర్మ్స్ ఉన్నాయి వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులకు కూడా. ఆయన బొట్టయితే కనిపించట్లేదు, బొట్టయితే పెట్టుకోలేదు. అంటే నేను కూడా మీ ముఖం అని అనాలి. వేళంగా నీ దగ్గర అక్కడ ఆయన ఆశ్రమం ఉంది, కనపాటి వారు అక్కడ వెళ్ళి అంటారో, మరి లేకపోతే ఈయన మనకు కనిపించిన వెళ్ళి అంటారో తెలియదు, లేకపోతే వీడియో పెడతారు. పెట్టకండి కొంచెం, వీళ్ళందరూ వదిలేయడం నేను రిక్వెస్ట్ చేస్తాను వీళ్ళందరినీ. ఏమైనా గబుక్కులు ఏమైనా అంటే కేసులు కూడా అవుతాయి. వాళ్ళ రేపు అంత అనుకూలంగా ఏమి లేదు, ఎందుకంటే ఏమి లేకుండా దైవం చెట్టు పరిస్థితి. ఏమైనా అంటే బొట్టు లేదు, నీ ముఖం అంటాను, భస్మదానం లేదు, నువ్వు హిందువు కాదు అని చెప్పంటే గొడవ అయిపోతుందేమో నాకు తెలియదు. మీకు చెప్పకండి, ఏమి లేకుండానే మోడీని మర్డర్ చేయబోరని ఒక కేసు పెట్టి ఇప్పటి దాకా కూడా అనేక మంది సతాయిస్తున్నారు. ఏమైనా చేయగలుగుతారు ఘటనాఘటన సమర్థులు. కాబట్టి దయచేసి ఈయన మాట అనకండి ప్లీజ్. ఎందుకంటే ఘనపాటి గారు ఒక మంచి మనం కోరుకుంటాం, ఏం జోలికి వెళ్తాం. అందుకని ఇక్కడ మనం ఆపుదాం. ఇలా మనం చెప్తే ఈ వీడియో అంతా మనం చూపించుకుంటూ వెళ్ళచ్చు, ఫోటోలు అంత మంత్రులు ఫోటోలు వస్తాయి. ఈ బొట్టుకోవాలి ఏంటండి, సబ్జెక్ట్ లేదా, సబ్జెక్ట్ లేదా బొట్టు ఏమిటి. వారు ఇంకోటి ఏంటంటే వేదాల గురించి ప్రస్తావిస్తే వేదాల ప్రవచనం చెప్తే ఖచ్చితంగా బొట్టు ఉండాలని అలాంటిది. కానీ వేద ప్రవచనం నేను చేయలేదండి. నేను వేద ప్రవచనం చేశాను. వేదంలో ఒక సూక్తం మీద ఇలా ఉంది అని అభిప్రాయం చెప్పాను, లేకపోతే దాన్ని తీసుకొచ్చి చూపించాను. దాంట్లో ఒక వాదాన్ని వినిపిస్తున్నాను నేను. కానీ వేద ప్రవచనం చేస్తూ సూక్తాలు దాని అర్థాలు చెప్పుకుంటూ నేను తిరగలేదు. అందుచేత వేద ప్రవచనం అనే అర్థంలో నేను రాను. వారి అర్థం అనుంటే దట్ ఈస్ వెరీ సిల్లీ. రెండోది అవతల వాళ్ళకి బొట్టు తెలియదు, వాళ్ళు చాలా కట్టుకున్నారు, వాళ్ళు గడ్డ మంచుకున్నారా వదిలిపెట్టి మాట్లాడచ్చు, విమర్శించవచ్చు. తప్పులు ఉంటే తప్పకుండా తీసుకున్నాం, దానికి దిద్దుకుంటాం అని చెప్తున్నాం. దిద్దుకుంటాం, పొరపాటు అయింది, నేర్చుకుంటాం. మీ దగ్గర కళాపాటి వారి దగ్గర, చాగంటి వారి దగ్గర వారేమో యూనివర్సిటీ స్థాపించారు, వీరేమో వేద పండితులు. కొంచెం మనం నేర్పే ప్రయత్నం చేయకుండా, ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎంతసేపు బొట్ల మీద, గడ్డం మీద, మరి దేని మీద, థంబ్నైల్స్ మీద, స్పెల్లింగ్ మీద కూర్చొని వీడియోలు చేయకపోతే వేరే పని చేయలేరా? అంటే ఈ సబ్జెక్ట్ మీద రావచ్చు కదా నేను చెప్తాను. సరే మనం మా సబ్జెక్ట్ మీదకి ఇక్కడ లాజిక్ ఒకటి అర్థం కాలేదండి, వ్యంగ్యమే కాదండి, అసలు అవతల విషయం ఏం చెప్తాడో అర్థం కాదు. చక్కగా కదా మనం జస్ట్ అనుమానం. ఎందుకు అనుమానం, ఏ విషయంలో అనుమానం? ఇప్పుడు ఎవరికైనా మామూలుగా అర్థమయ్యే భాషల పదాలు, ఆ ప్రతిపాదనలు కూడా మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు నేనేం చెప్పుకున్నానంటే, నేను అజ్ఞేయవాదిని, దేవుడు ఉన్నాడు లేదు నాకు తెలియదు, నాకు ఆ విషయం మీద అవగాహన లేదు. దేవుడు లేడు, సృష్టికర్త లేడు అంటే నాస్తికులు అవుతారు, నా అస్థి. సృష్టికర్త ఉన్నాడు అంటే ఆస్తికులు అవుతారు, అస్థి. తెలియని వాళ్ళు తెలియదని చెప్పేవాళ్ళు, మాకు తెలియదు ఈ విషయం అని చెప్పేవాళ్ళు అజ్ఞేయవాదులు అవుతారు. అజ్ఞేయవాద సాంప్రదాయం ఋగ్వేదంలో కూడా ఉంది అని చెప్పాను, నాసదేశోక్తంలో చూపించాను. ఇది చాలా సభల్లో కూడా చెప్పాను.
నేను ఈ వాదాన్ని చాలా మంది పెద్దలకి జిగస్వామి గారి దగ్గర కూడా ఈ మాట చెప్పాను, సభలో కూడా చెప్పాను, వారి సభకి అధ్యక్షత వహిస్తూ కూడా ఈ మాట చెప్పాను. అలాగే బయట కూడా నేను హిందూ సమాజానికి అధ్యక్షత వహించి అన్యాయవాదిని అని చెప్పాను. అన్యాయ సాంప్రదాయం భారతదేశంలో ప్రధానమైంది కూడా చెప్పాను. వీరికి అన్యాయ శబ్దం తెలిసినట్టు అనిపించలేదు. అయితే ఆస్తికుడు లేదా ఆస్తికుడు తొట్టే ఇంకోటి ఉందో తెలియదు వాళ్ళకి, చాలా విషయాలు తెలియదు, బ్యాడ్లక్ అది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లాజిక్ అర్థం కాక ఏం దేవుడు లేడన్నాడు, తెలియదు అన్నాడు, లేడన్నాడు. లేడికి తెలియదుకి మధ్య తేడా చాలా తేడా ఉంది. ఉన్నాడు అంటే తెలియదు అన్నాను, లేడు తెలియదు అన్నాను. ఈ తెలియదు అనే వాళ్ళు అన్యాయవాదులు అంటారు. అలాగే అద్వైత సాంప్రదాయంలో సమస్తము బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ, ఈశావాస్యమిదం సర్వం, ఇలాంటివి పరవశింపజేసే గొప్ప గొప్ప భావాలు అనుభూతులు వేదంలో ఉన్నాయి, మన హిందూ ధర్మంలో ఉన్నాయి, మన ప్రాచీన తాత్వికలో ఉన్నాయి. వాటి పరవశంలో ఉండి వాటి గురించి చెప్పుకుంటూ మననం చేసుకుంటూ 10 మందికి చెప్పుకుంటూ లేకపోతే చేసేవాళ్ళం మేము, అంత ముఖ్యమైనవి. ఇప్పుడు అలా ఉండగా ఒక చిన్న అర్థంలో నన్ను కుదించాలని ప్రయత్నం అది చేస్తున్నారు. చేయడమే కాకుండా ఒక చిత్రమైన లాజిక్ ఏమని తీశాడంటే, ఇంద్రుడు 300 ఎద్దులు తిన్నాడు అని నేను వేద సూక్తాన్ని ఇప్పుడు కాదు మొట్టమొదటి చూపించాను. ఆ ఇంద్రుడి గురించి 300 వండుతున్నాను అని ఎవరో అగ్ని విష్ణువు ఎవరో చెప్పడం, లేకపోతే ఆయన కొడుకు వసుకుడు వండించబోవటం, ఆయన భార్య ఇంద్రాణి తయారు చేయించబోవటం, ఇలాంటివి మన సూక్తాల్లో మంత్రాల పుస్తకాల నుంచి తీసి మాట్లాడుకుంటూ వచ్చాం. ఒక మంత్రం కాదు. ఆ 300 ఎద్దుల్ని కూడా ఈయన భక్షించాడు, సామాను త్రాగాడు అనేది కూడా మంత్రంలో ఉందని చెప్పాను. అది ఎలా 300 ఎద్దులు మరి ఎలా తినగలుగుతారంటే దేవుడు కాబట్టి తిరుగుతాడండి అని అన్నాను. అంటే దాని అర్థం ఏమిటంటే ఆ మాటకి, అంటే వారికి అర్థం కాదని చెప్తున్నాను నేను. అందుకంటే వేద ఋషి యొక్క అభిప్రాయం ప్రకారం, ఆ సూక్తం రాసిన వారి అభిప్రాయం ప్రకారం ఆయన దేవుడు అని వాళ్ళు చెప్పదలుచుకున్నారు కాబట్టి అలా రాశారయ్యా అని అర్థం. నేను దేవుడు అనుకుంటాడని కాదు. హీరో కాబట్టి ఆయన కొట్టాడంటే హీరో కొడతాడని కాదు. హీరో కొడతాడనేది బయట ఓ ట్రెడిషన్ కింద సిస్టమ్ కింద ఎస్టాబ్లిష్ చేసి హీరో కొడితే 10 మంది లేచిపోతారని వాళ్ళ సినిమాలు అలాగే తీస్తారని కమర్షియల్ సినిమాల్లో అని అంటారు. అంటే అలా జరుగుతుందని చెప్పేవారు అర్థం కాదు. ఇంత చిన్న విషయం తెలియకుండా నేను అన్నది ఏంటంటే, వేద ఋషి అభిప్రాయంలో, వేద ఋషి అర్థంలో ఆయన దేవుడిగా చెప్పదలుచుకున్నాడు కాబట్టి అంచేత అంత తిన్నాడు. అసాధారణమైన శక్తులు అసాధారణమైన శక్తులు అంటే నేను అనలేదు. ఇంద్రుడు గొప్ప దేవుడు, ఇంద్రుడు దేవుడు నేను ప్రచారం చేయట్లేదు. ఇంత చిన్న విషయం అర్థం కాకుండా అవతల మనిషి ఏం చెప్తున్నాడు, నేనేం చెప్తా స్పష్టంగా చెప్పాను. నేను అన్యాయవాది, నేను ఎక్కడ రాసుకున్నాను, ఇప్పుడు ఏ సభలో ఏ ప్రసంగంలో ఎక్కడ రాసుకున్నాను వ్యక్తులుగా, ఇంటర్వ్యూలో కూడా నేను మాట్లాడతాను. ఇప్పుడు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత దాని మీద ఒక వీడియో, దానికి మళ్ళీ హెడ్డింగ్, అక్కడతో కూడా శాంతి లేకుండా మళ్ళీ ఇంకో వీడియో కూడా ఇదే ప్రస్తావన. వీడియో మొదలు పెడితే ఇవన్నీ చెప్తాడు. ఇక ఏమని, దేవుడిని నమ్మరు, మరి వీడు దేవుడు అన్నారు, దీనికి పిచ్చి లాజిక్ అంటాం. తలా తోకలని బుర్రలేనటువంటి అవసరం నుంచి చెప్పింది అర్థం కానటువంటి లాజిక్. ఎందుకు నా పాపం అర్థం కాకుండా మళ్ళీ రావణమూర్తి నరబలి అని చేసిన వీడియోలో కూడా మళ్ళీ ఇంద్రుడు దేవుడు అని విశ్వసించాడు అని ప్రత్యేకంగా ఆయనకి ఆ పక్కన ఉన్న ఆయనకి చెప్పడం మొదలు పెట్టాడు. ఎవరు వెంకటశేఖర్ గారు, మీకు అర్థం కావట్లేదా, మీకు ఏం తెలియట్లేదా, లేకపోతే సబ్జెక్ట్ ఏమీ లేదు కాబట్టి ఈ వీడియో నింపడం గురించి ఇలాంటి పిచ్చి పిచ్చి లాజిక్ అని తీయడం ఎందుకండి? అసలు నేనేమన్నా ఎందుకండి? అక్కడ సబ్జెక్ట్ 300 ఎద్దులు విన్నాడనే విషయమే శ్లోకాలు నెంబర్లతో చెప్తుంటే దాన్ని కౌంటర్ చేయండి. మీరు అనుకుని అర్థం చెప్పండి, అంతేగాని లేకపోతే రమణమూర్తి దురుద్దేశంతో వాడు చెప్పండి. ఏమీ లేదు, ఏమీ లేకుండా తలతో అక్కడ పిచ్చి లాజిక్లు చేస్తే దానికి ఏమని చెప్తాం? సునశ్శేపుడు కథ అనేటువంటిది ఒకటి వచ్చింది. అవునా, సునశ్శేపుని కథ చెప్పారు కదా, మీకు గుర్తుంది కదా? సునశ్శేపుడు కథ చెప్పారు కదా. సునశ్శేపుడు కథ ప్రసిద్ధమైనటువంటి కథ. సునశ్శేపుడు అనేటువంటి వ్యక్తి అంటే 2-3 వెర్షన్స్ ఉన్నాయి దాన్ని. అయోధ్యరాజు అంబరీషుడు అనే వెర్షన్, ఇంకోటి వెర్షన్ ఆయన తల్లిదండ్రులు కూడా వేరు తల్లిదండ్రుల క్యారెక్టర్లను చంపబోయే రాజు క్యారెక్టర్ రకరకాలు మారుతాయి. ఒకసారి యజ్ఞపుస్తకం ఎవరు ఎత్తుకెళ్ళిపోయారంటే, ఒకసారి ఆయనకి జలోదరం అనే సచరిశ్వరుడి పేరు కూడా ఉంది. ఇది సునశ్శేపుడు అనేటువంటి వ్యక్తి ఒక యజ్ఞం చేయదలుచుకున్నాడు. సునశ్శేపుడు కాదు, రాజుగారు యజ్ఞం. హరిశ్చంద్రుడు అంబరీషుడు ఎవరు అంటే 2 వెర్షన్స్ ఉన్నాయి. అందుకని ఎవరో అని కాదు, 2 రకాల వెర్షన్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఎక్కడ ఉన్నాయని చెప్తా కావాలంటే, ఆయన ఈ తల్లిదండ్రుల దగ్గరకు పోయి అడిగినప్పుడు వాళ్ళకి ఇన్ని గోవులు ఇస్తానని ఆశ చూపించినప్పుడు, పెద్దవాడిని నేను ఎవరని ఆయనను, చిన్నవాడిని నేను ఎవరని తల్లి అంటే, ఈయన మధ్యవాడు కాబట్టి తప్పనిసరి ఆయన వెళ్ళి ఆయన తీసుకెళ్లి ఆయన చంపబోతుంటే, ఆయన చివరికి ఆ కథలో కొన్ని కథల్లో ఎలా పెట్టారంటే, అసలు ఆయన చంపడానికి ఒక మనిషి కూడా బుద్ధికి రాడు. మరీ బొత్తిగా ఈ పిల్లవాడిని ఎవరు చంపుతామని అనుకున్నప్పుడు, ఇంకో 100 ఇస్తే నేనే అతను యూపస్తంభాన్ని కట్టేస్తానని తండ్రి వచ్చి కట్టేస్తాడు. అప్పుడు చంపడానికి ఎవరు రాడు, కట్టడానికి ముందర ఎవరు రారు. యూపస్తంభం అంటే బలి ఇచ్చేసా కట్టడానికి ఎవరు. ఇప్పుడు
చంపడానికి ఎవరు రాదు. అప్పుడు కూడా తండ్రి ఇంకో 1 hour ఇస్తే నేను వస్తాను మళ్ళీ వచ్చి ఆయన ఖండించడానికి తయారవుతాడు. ఈ దారిలో మధ్యలో విశ్వామిత్రుడు ఆయన మంత్రాలు నేర్పించడం ఆయన బయటపడడం ఇదంతా కూడా రకరకాల. దీనికి సంబంధించి ఇంత వివరమైనటువంటి విషయం అంటే దీని లాజిక్ తీసేది. సురశేపుడు అనే ఒక కథ పుస్తకాన్ని టీటీడీ వాళ్ళు 1999లో ప్రచురించారు. తిరుమల తిరుపతి దేవస్థానం 1999లో ప్రధాన సంపాదకుడు ప్రొఫెసర్ ఎస్బి రఘునాథాచార్య, రచన వి గోపాలకృష్ణమూర్తి. ఎవరైనా పేరు మనం ఎత్తంగానే వాళ్ళు పిచ్చి వాళ్ళు బూతులు మాట్లాడతారు, వెంకటసాగర్ గారు వీడియో పెడతారు. మనం మళ్ళీ దీంతో ఇంకో 2 గతంలో మాత్రం తిరుపతి నరబలి అని మళ్ళీ తిరుమల నరబలి కొత్త వీడియో చేస్తున్నాం మళ్ళీ దాంట్లో. అయితే దీంట్లో సురశేపుడికి సంబంధించి ఎన్ని కథలు ఉన్నాయి, బ్రాహ్మణాలలో ప్రసక్తి ఉంది, భారతంలో ప్రసక్తి ఉంది, భాగవతంలో ప్రసక్తి ఉంది. చాలా వివరంగా ఎవరైనా ఈయన గురించి కాదు, ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నది, తర్వాత ఋగ్వేదంలో ఆయన ప్రస్తావన ఉంది, సామవేదంలో ఉన్నది, ఆయన నేర్పించిన మంత్రాలు ఉన్నాయి అనేది యజ్ఞ పశువులు బ్రాహ్మణుడు ఈ విధంగా వచ్చాడు అనేటువంటి మహాభారతంలో అనుశాసనిక పర్వం, శాంతి పర్వం, భాగవతం, హరివంశం, దేవి భాగవతం, విష్ణు పురాణం, బ్రహ్మ పురాణం అన్ని చోట్ల సురశివుడు పేరు, అన్ని చోట్ల నరబలి, అన్ని చోట్ల ఇదే ప్రస్తావన. ఎన్ని అర్థాలు రాయాలు పాపం వెంకటసాగర్ గారు, కష్టమే ఆయనకి. నా శిష్యులు చేసి పారేస్తారనుకోండి ఆయన మాట్లాడితే. ఆ శిష్యులు కూడా పాపం ఆయన వెతికేపట్లేదు పుస్తకాలు టైంకి. ఈ పుస్తకం చెప్తున్నానంటే ఆయన గురించి కాదు, కర్ణాపటి గారి గురించి కాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క నిజాయితీ అనేది మరి ఉంటే బయటకు రావాలి, ఇంకా రావడం లేదు. ప్రజల కోసం సత్యం. ఎవరైనా జిజ్ఞాస ఉంటే దయచేసి తెలుసుకోండి. ఇది చేసినటువంటి వాళ్ళు సురశేపుడు గ్రేట్ హీరో, చాలా గొప్ప విరోచితమైన గొప్ప అందరూ తెలుసుకోవాల్సిన ఆదర్శ స్ఫూర్తిదాయకమైన గాథగా దీన్ని చూపించారు చెప్తే అది దేని గారు చెప్పలేదు. ఇప్పుడు కామెడీ క్యారెక్టర్ లాగా బలి అంటే అన్నవండి, బలి అంటే అన్నవండి నడుస్తున్నాడు ఈయన వెంకటసాగర్ గారు. బలి పశువు అంటే ఏమన్నా యజ్ఞ పశువు, బలి పశువు అంటే మన మామూలుగా మాటల్లో కూడా అతన్ని బలి పశువు చేశారు అనే మాట అతన్ని అన్యాయంగా మీడియాలో కూడా బలి పశువు చాలా సందర్భాల్లో వార్తలు బలి ఇచ్చారు. బలి పశువు మామూలుగా భాషలో ఎందుకు వచ్చింది అనుకుంటారు పదాలని. బలి అంటే అన్నమనే బలి అంటే ప్రతిదానికి కత్తి అని తీసుకోవడం. ఏమండి ఒక విషయం, ఒక పుస్తకాన్ని చదివే విధానం ఏంటి చెప్పండి. ఒక పుస్తకాన్ని మనం చదవదలుచుకుంటే పుస్తకంలో ఏమి చదువుకోవాలి. వెంకటసాగర్ గారితో క్షమించాలి గణపాటి గారితో కూడా సమస్య ఏంటంటే మొదట వాళ్ళకి అర్థాన్ని అనుకుంటున్నారు, ఈ అర్థం డిసైడ్ అవుతారా రైట్ ఇంత విధానం ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ అర్థానికి ఆ వేదాన్ని ఫిట్ చేయాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శబ్దం కత్తి అని వచ్చింది అనుకోండి, కత్తి అని వెంటనే ఆ డిక్షనరీలో వెళ్ళిపోయి ఆ డిక్షనరీలో ఈ కత్తికి ఎన్ని పదాలు ఉన్నాయో ఎన్ని చూస్తారండి. మనం నచ్చిన పువ్వు పండు పదం ఎక్కడో అది అన్వయంతో కుదురుతుందో లేదు అక్కర్లేదు తీసుకుంటారు. ఆ తర్వాత పక్క దాన్ని మేఘం తీసుకుంటారు, నీళ్ళని తీసుకుంటారు, వాటి గుట్టని తీసుకుంటారు, తీసుకుని ఇదంతా కలిపి స్టోరీ వెళ్ళే ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఏంటంటే అల్లం స్టోరీ అలా 2 విషయాలు ఉన్నాయి. ఏదో ఎక్కడో ఒక ప్రస్తావన వస్తే దానికి ఏదో భాష చెప్పచ్చు. వేదాల్లో, బ్రాహ్మణాల్లో, పురాణాల్లో, లేకపోతే మనుస్మృతిలో 1000 చోట్ల ప్రస్తావనలు ఉంటాయి. అసలు ఓన్లీ వేదాల దగ్గర ఆయన మన ఏం బాగా వచ్చింది దీనికి, ఇది తెప్పలేదు. అసలు పుస్తకం చదివే విధానం అది కాదట. నేను పుస్తకం చదివేటువంటి నా అభిప్రాయం దాంట్లో ఉండాలని చూడండి. పుస్తకం చదివి దాంట్లో ఏముందో అర్థం చేసుకుని దీంట్లో దీన్ని అంగీకరిస్తాం, దీన్ని అంగీకరించలేము. ఆ రోజుల్లో జరిగి వచ్చింది. మన తాతలకు చరిత్ర అంటే ఎవరు ఎక్కించుకుంటే ఈ తాత అలా చేసేటండి అది రాశారు. అసలు నేను ఏం చెప్తున్నానో తెలుసుకుని మాట్లాడి ఆ పక్కన మాట్లాడితే వెంకటసాగర్ గారు అలాగే మాట్లాడుకుంటూ అలాగే అదే విధంగా హ్యాండిల్ చేసుకుంటూ ఉండేటువంటి విధానం కనిపిస్తుంది. చాలా కామెడీ విషయం అండి. సురశేపుడికి సంబంధించి ఈయన లాజిక్ అన్నమాట వాడింది నేను కాదు, వెంకటసాగర్ గారు వాడారు. లాజిక్ వాడారు. ఎవరు వాడారు తెలుసా? సురశేపుడు కథ చెప్పడం మీకు లాజిక్ పనిచేయలేదు. సురశేపుడు కథ నేను చెప్పలేదు మహానుభావ, ఇన్ని పురాణాల్లో ఉంది. ఆ కథని నేను ప్రస్తావించి చెప్పాను, నేను రాజు కథ కాదు అది, లాజిక్ పనిచేయలేదు అని చెప్పి ఒక మంత్రంతో మనిషి ప్రాణాన్ని దక్కించుకోగలిగినప్పుడు మరి మిగతా పశువుల ప్రాణాలు దక్కించరా? మరి జరగవా? ఇంద్రుడు ఎత్తుకెళ్ళి ఆ పాత యజ్ఞ పశువుని గుర్రాన్ని వెనక్కి తెచ్చుకోలేడా? ఏమిటి లాజిక్ అని? ఆ మాత్రం మీరు ఆలోచించలేదా? ఆ మాత్రం మీకు బుర్ర లేదా? ఈ మాటలు మామూలు వచ్చేస్తాయి నోట్ల నుంచి. బుర్ర లేదా, తెలివి లేదా అనే మాటలు వచ్చేస్తాయి. మనకు రాసింది కథ ఉన్నది, లాజిక్ లేదు, తెలివి లేదు, బుర్ర లేదు అని అనుకుంటే మీరు అడగాల్సిందండి కాదు, వాల్మీకి అడగండి, వ్యాసుని అడగండి, రాసింది వాళ్ళు కదా వేద ఋషి అడగండి, సురశేపుడు కూడా వేద ఋషి. ఈ వీళ్ళందరూ అడగకుండా రమణమూర్తి గారు వీడియో చేయడం ఎందుకండి? వాల్మీకి గారు మీకు లాజిక్ లేదా? మీరు ఇలా రాశారు, ఈ కథలో ఇలా రాయచ్చుగా. లేకపోతే వేదవ్యాసుల వారు మీకు లేదా లాజిక్, మీకు లేదా మైండ్,
మీ ముఖం ఎలా ఉంది అని రాయొచ్చుగా. అవేవి కాకుండా నేను రాసినట్టు ఆమె వస్తానంటే పిచ్చేదాన్ని అర్థం కాదా, లేకపోతే తర్వాత రాకుండా మాట్లాడటమే అలవాటు అయిపోయింది. ఇక అంటే అడిగేవాళ్ళు లేడదా మా దగ్గరకు వస్తే మేము వినేవాళ్ళు ఉన్నారన్న, చేంజ్ చెప్పినా క్రాస్ చెక్ చేసుకోకుండా వినేవాళ్ళు ఉన్నారని కావచ్చు. అది కూడా కావచ్చు. మీరు బొట్లు పెట్టుకుని చెప్పడం వల్ల లేకపోతే ఇంకోటి చేయడం వల్ల అథెంటిసిటీ వస్తుంది కావచ్చు మా అభిప్రాయం. గణపతి గారు ఒక విషయం చెప్తాం అనుకున్నాను. రావణాసుడు కూడా చేతులు ఎత్తుకోలే ముందు బొట్టు పెట్టుకోవడం నాకు అనుమానం. చూసి బొట్లు చూసి మోసపోకండి గణపతి గారు. బొట్టు చూసి కాషాయం రంగు చూసి మరి ఏం చేస్తారు, రకరకాల పాపాలు రకరకాల లీలలు చేస్తున్నారు. మీరు బొట్టు కనిపించగానే వాళ్ళని చూసి దండ పెట్టుకుని రాకండి. బొట్టు దగ్గర ఆహారం అనేది ఏమి లేదు. ఆయన దాని ఏమంటారు రాజశేఖర్లు 10 చాలా చక్కగా రాశాడు విషయాలు. సరే మళ్ళీ డివిషన్ మనకి ఎందుకులేండి. ఇంకొకసారి ఏంటంటే సునశ్శేపుడు కథ మీద నరబలి అని ఒక ఇది చేసినప్పుడు రమణమూర్తి నరబలి వీడియో శిష్యులకి వివరించి చెప్పాలనే తహతహలో ఆయన గొప్ప లాజిక్ ఏమని చేశాడంటే కొంచెం లాజిక్ ఒకసారి రమణమూర్తి నరబలి శ్రీనివాసరెడ్డి శాఖాహార వైద్యం 2 నిమిషాలు శాఖ ఆయన కొమ్మలు తింటాడుగా. కొమ్మలు తింటాడు ఎక్కి తిరుగుతాడు తెలియదు నాకు. 3.58 దగ్గర వచ్చేసిందండి టాపిక్. వేద కథాభారతి అనేటువంటి శీర్షిక మీద పుస్తకం ప్రింట్ చేశారు వాళ్ళు. ఏది వేద కథాభారతి అని వేదాల్లో ఉండే కథల్ని చాలా ప్రింట్ చేసుకుంటూ వచ్చారు. తిరుపతి దేవస్థానం సునసేపుడిది ఇది ఒక్క కథ. దానికి వాళ్ళకి నేను వేదాల పాటు సర్వీస్ చేస్తానని నేను భావిస్తున్నాను. వేదాల్లో ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తే నరమాంస భక్షణ ఉండుంటే ఈ పాటికి భూమి మీద నరమాంస భక్షకులు మాత్రమే మిగిలేవాడు. అవునండి, అవును. అందులో భారతదేశంలోనూ మరీ ముఖ్యంగా, ఎందుకంటే మీకు భారతదేశంలోనే ఇప్పుడు ఈ యజ్ఞయాగాదులు ఉన్నాయి కదా. సో శ్రీనివాస్ ఆయన పేరేంటి రమణమూర్తి గారు చెప్పినట్టుగా ఒకవేళ నరబలి ఉండుంటే అసలు మానవ మాత్రుడు మిగిలేవాడు కాదు. ఇప్పుడు వేదంలో నరబలి రమణమూర్తి గారు చెప్పలేదు. రమణమూర్తి గారు సాక్ష్యం ఉంది అని చూపిస్తున్నారు. మీరు సాక్ష్యాన్ని కౌంటర్ చేయాలి. దానికి ఆయన చెప్పింది ఏమిటంటే నరబలి ఉంటే నరమాంస భక్షకులు మాత్రమే మిగిలేవారట. నరమాంస భక్షకులు కూడా నరులే, వాళ్ళు కూడా ఒకళ్ళు తినచ్చు. మరి ఎవరు మిగలకూడదు. ఈ లాజిక్ ముందుకు వెళ్తే అది ఏం లాజిక్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఊర్లో కోళ్లు కోస్తున్నారు అమ్మవారి కంటే, ఊర్లో కోళ్లు ఇంకా మిగిలి ఉన్నాయిగా, కోళ్లు మిగిలి ఉన్నాయి, అమ్మవారి కోస్తే మిగలకూడదు అని చెప్పినట్టు మిగతా జంతువులు కూడా ఉంది, అన్ని జంతువులు ఉన్నాయి. ఇప్పుడు పశువాదం చెప్తున్నాం, గోవాదం చెప్తున్నాం, లేకపోతే మేకల బలిచింది చెప్తున్నాం, ఎన్నో ఉదాహరణలు చెప్పాం. అవన్నీ జంతువులు ఉన్నాయి, వాటికి ఏం డౌట్ రాలేదు. నరమయాతం జరిగిందని సాక్ష్యం ఉన్నాయా అంటే జరగకపోలేదు, చరిత్రలో ఎప్పుడు జరిగిందో ఇలా జరగలేదు, వదిలేసేద్దాం దాన్ని, అది పెద్ద విషయం కాదు, దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళలేదు మన మతం అని చెప్తే బాగుండేది. అది మానేసి ఇంకా నరులు మిగిలి ఉన్నారంటే, భారతదేశంలో ముఖ్యంగా మిగిలి ఉన్నారంటే మరి నరబలి జరిగినట్టు దీని లాజిక్ అంటారా, దీని గురించి వీడియో చేస్తారా, దీని గురించి హెడ్డింగ్ పెట్టి మరి చేస్తారా, పిచ్చేమైనా ఉందా? ఆ పక్కన కొంచెం అవునండి అది గొప్ప లాజిక్ విన్నట్టుగా ఆ పెద్ద మనిషి కూడా అలాగే చెప్తున్నారు. మరి ఏం మరి పెద్ద హత్త అవుతారేమో చెప్పారేమో, ఆయన కొంచెం అర్థమై ఉంటుంది. కానీ ఆ శ్రీనివాస రెడ్డి గారు ఆయన విషయం తెలిసే ఉంటుంది. కానీ ఏమన్నా కానీ పాపం అప్పటికి విషయం తీసుకుందాం ప్రయత్నం చేశాడు ఈయనతో మాట్లాడి. లేదండి రామమూర్తి గారు ఇట్లా అంటారు, ఏమంటే చెప్పమని చెప్తున్నారు ఆయన కూడా చెప్పాడు. పాపం జెన్యున్ చెప్పండి, నాకు చాలా బాగా అనిపించింది. ఆయన ఎక్కడ వక్రీకరణ తెలియదు. మరీ అంటే పెద్ద బాధపడతారనే ఉద్దేశంతో అవునండి అన్నారేమో అనుకుంటాను. లేకపోతే అన్నాంగి రీజన్ ఎందుకంటే అది చంటి పిల్లలు కూడా దాని లాజిక్ కాదని చెప్తారు. నాన్ సెన్స్ అది, దాన్ని కాదు మీరు కౌంటర్ చేయాల్సింది. మీరు అర్థం అలా చేసుకోకూడదు, అలా మాట్లాడకూడదు. మనుషులు ఉన్నారు కాబట్టి నరబలి జరగలేదు, గోవులు ఉన్నాయి కాబట్టి గోవలు జరగలేదు, కోళ్ళు ఉన్నాయి కాబట్టి కోళ్ళు లేదు, హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల మీద అత్యాచారాలు కాబట్టి జరగలేదు అని చెప్తే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. నాన్ సెన్స్, అర్థం లేని మాట్లాడలేదు. ఇప్పుడు 4 కళ్ళు ఉన్న కుక్క అనేటువంటిది ప్రసక్తి వచ్చింది. ఎంత హేళనగా మాట్లాడాడంటే అయిన వెంకటసాగర్ గారు, ఏది వాళ్ళు ఎందుకు చంపాలనుకుంటారు అసలు? ఎవరు? సుందరం గారు, రామమూర్తి గారు. దాన్ని ఎందుకు చంపాలనుకుంటారండి? దాన్ని అసలు ఫస్ట్ పట్టుకోండి అని ఎవరు మీరు నేను 4 కళ్ళు కుక్కలు ఎందుకు పట్టరాదు, ఎందుకు చంపాలనుకుంటారు? దీని వీడియో అంటారా? కామెంట్ పెట్టే సెన్సిటివ్ లాంటి వీడియోలు కామెంట్ పెట్టు. రమణమూర్తి గారు సుందరం గారికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది. ఫలానా దగ్గర వాజసనేయి మాధ్యంన శుక్ల యజుర్వేదంలో ఫలానా శ్లోకంలో ఫలానా దగ్గర ఈ మాట రాశారు, చాలా క్లియర్ గా చెప్పారు. పక్కనే అదే వీడియోలో 4 కళ్ళు కూడా నామం పెట్టి పట్టుకొచ్చిన కుక్క అనే అర్థం కూడా రంగాచార్య గారు వివరించారనే విషయం కూడా అక్కడే చెప్పారు. ఇట్ ఈస్ ఆన్ ది రికార్డ్. దాన్ని మానేసి ఎంత దాన్ని యూజ్ చంపాలనుకుంటారు, మేమేం చంపాలనుకుంటాం అంటే మీకేమీ లేదా, సెన్స్ లేదా? ఇది ఎందుకు సిగరెట్లు తాగాలనుకుంటున్నామని బయట బోటు దోమపానానికి లేదంటే ఎందుకు తాగాలనుకుంటామని చెప్పినట్టు అలా ఉన్నాయా బాబని చెప్తున్నాం. మేమేం అనలే,
మేము చంపాలనుకుంటాం, మేము చంపద్దు అనుకుంటామో ఏ ప్రాణిని చంపకు, మేము చంపేవాళ్ళం కాదు, ప్రాణిహింస పనికిరాదని చెప్పే దాంట్లో నేను ఉన్నాను, నేను సర్వప్రాణి సమాహితులను మా మహావీరుడు చేస్తానని కూడా చెప్పాను అందరికి. వారికి అది ఏమి తీసుకోవడానికి ఇష్టం లేదు. ఈ వికలితనం ఎందుకండి, ఇది ఆధారం ఉంటే ఆధారం సబ్జెక్ట్ మాట్లాడచ్చు కదా, అదే ప్రాబ్లం ఎక్కడ లేదు. ఇంకా కొత్త పదం ఏంటంటే శాస్త్రార్థం. శాస్త్రార్థం రామారండి, మీ పండితులు మీరు తెచ్చుకోండి, మా పండితులు మేము తెచ్చుకోండి అని మంచి ఆఫర్లే కనిపిస్తుంది మనకు. అది శాస్త్రార్థం అనేది అంటే చాలా మంది వీక్షకులు చూసి శాస్త్రార్థం అనేది ఉంది, దానికి ఏదో మనం భయపడి వెళ్ళట్లేదు, లేకపోతే చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం శాస్త్రార్థం అంటే ఏంటి శాస్త్ర ఈ పదానికి ఈ అర్థంతో నేను అనువాదం చేస్తే నువ్వు అట్లా లేకపోతే ఈ అర్థం ఉంది అని దీని శ్లోకాన్ని అర్థం చెప్తుంటే ఈ అర్థం ఎలా ఉంది, ఇది కాదు కదా అని నీతో నేను వాదం కూర్చొని నీ సాక్ష్యం చూపించని చెప్తే అర్థం అవుతుంది. ఇప్పుడు నేను దేనికి అనువాదం చేయలేదండి, అదే అనువాదాలు చేసిన వాటిని నిలబడి చెప్పాను నేను, అనువాదం చేయలేదు. మీరు వెంటనే ఎక్కడ ఎవరికి డౌట్ లేకుండా మరి నేను చెప్తే ఎక్కడ వెళ్ళలేదేమో, మీరు పుస్తకం చూపించండి మా వాళ్ళకి, లోపల పోయి తీసి చూపించండి, పబ్లిషర్ చూపించండి, ఏ సంవత్సరం ప్రింట్ చూపించండి, అడ్రస్ కూడా చెప్పండి దాకా వచ్చారు, ఈ పేజీ నెంబర్ చెప్పండి కూడా చెప్పారు. ఇంత స్పష్టంగా బుక్ నెంబరు, పేజీ నెంబరు, పుస్తకము, పబ్లిషరు, అవన్నీ విషయాలు మాట్లాడుతున్నారు. శాస్త్రార్థం చేయాలనే ఉత్సాహం వెంకట చాగంటి గారికి చాలా మంచిదండి, కానించుకోవచ్చు దానికి. కానీ వారు మొట్టమొదటి శాస్త్రార్థం చేయాలంటే సాయణాచార్యుల వారితో చేయాలి. సాయణాచార్యుల వారు 600 ఏళ్ల క్రితమే చనిపోయారు, వారు లేరు. అప్పటి మనిషి ఆయన, ఆ కాలం నాటి మహానుభావుడు, ఆయనతో చేయలేదు పాపం. కాకపోతే తిరుపతి దేవస్థానాన్ని ఏమైనా అడగాలి. దాశరథ రంగాచార్య గారు లేరు, మరి చనిపోయారు. మరి వారు ఉన్నప్పుడు మరి వీరు ఇంత ఉత్సాహంగా మరి చదివేవారు లేదు. మరి వారి ట్రాన్స్లేషన్స్ నాకు తెలిసి 25 ఏళ్ల నుంచి ఉన్నాయి. అవి ఎంత పాపులరో అది కనిపిస్తూనే ఉంది. దాని మీద శాస్త్రార్థం రంగాచార్య గారు ఉన్నప్పుడు చేస్తుంటే వస్తాయి, ఆయన మనమల దాకా ఉన్నట్టు నాకు తెలిసి. అలాగే నేమాని వారు లేరు, నండూరు రామ్మోహన్ రావు గారు, వివేకానంద, రాధాకృష్ణ ఇలాంటి మహానుభావులు వాళ్ళతో లేరనుకోండి. టీటీడీ తోటి రామకృష్ణ మిషన్ తోటి, ఎందుకంటే రామకృష్ణ మిషన్ వాళ్ళు వేస్తున్నారు కాబట్టి వాళ్ళు పిలవండి కూర్చోబెట్టి. ఆదిశంకరులు అలాంటి అర్థం ఎలా రాస్తారని ఆదిశంకరుల్ని వారి వారసులు 4 శంకరపేటలు 5 ఉన్నాయి, 5 శంకరపేటలు వారి పేరు చెప్పిన వాళ్ళు రమ్మనండి, మాట్లాడమండి, కూర్చోండి. ఇప్పుడు రామానుజ పీఠాలతో కూర్చోండి, రామానుజాచార్యుల వారు అర్థం పలానా విధంగా శ్రీ భాషలో రాశారు అని నేను చూపించాను. రామానుజాచార్యులతో కూర్చోండి, వారు కాదు వారి వారసులతో కూర్చోండి, జిగర్ స్వామి వారితో కూర్చోండి, తిరుపతి దేవస్థానం వారితో కూర్చోండి, రామానుజాచార్యులు చెప్పే శ్రీ వైష్ణవులు అనేక శాఖలు ఉన్నాయి, వారందరితో కూర్చోండి. అలాగే మధ్వాచార్యులు ద్వైత పీఠాధిపతులతో కూర్చోండి. అలా కాకుండా ఇది ఉందయా అని చూపిస్తే నీతో కూర్చుంటే అంటే మతి లేదా? నేను అనువాదం చేశాను చెప్పడం లేదు, నేను ఇంత చిన్న విషయం అర్థం కాదని. మరి నాతో నేను తప్పించుకోవట్లే. నన్ను మీరు అడగాల్సింది ఏంటంటే ఈ అర్థం దాంట్లో నేను చెప్పిన దాంట్లో మీరు ఇందాక అన్నారా అబద్ధం చెప్తున్నారా అని, అది ఉందో లేదు, అది ఒకటి చేయాలంటే. అదే పుస్తకం తీసుకొని ఆయన రచయిత చెప్పింది ఇది కాదు, ఎందుకు చెప్తున్నావు, రాసిన ఆయన చెప్పిన ఉద్దేశం ఇది కాదు, అర్థము ఇది కాదు, నువ్వు తప్పు చెప్తున్నావు అని చెప్పేసి ఎక్స్పోజ్ చేయాలి. దాని వరకు కూర్చోవచ్చు, కానీ దాని అర్థం మనం కూర్చుందాము చర్చిద్దాం అని చెప్పేసి అంటే మీరు మూల గ్రంథ అనువాదాలు రచయితలతో చేసుకోవాల్సింది అని ఉంటే చేసుకోవాలి. మీరు ఆశ్చర్యం అంటే హిందూ మతంలో ఇన్న శాఖలన్నీ కూడా ఒక వెర్షన్ లో చెప్తుంటే ఎందుకంటే మీరు జస్ట్ వేదం తీసుకొచ్చే చెప్పలేదు. డే 1 రోజు ఫస్ట్ ఎపిసోడ్ లో హిందూ మతానికి ఒక పిల్లర్స్ గా ఉన్న వాళ్ళు దాదాపు ఒక 20 మందికి పైగా వ్యక్తుల్ని చెప్తూ వాళ్ళ పుస్తకాలు చెప్పి ఆ పుస్తకంలో నంబరు, రుక్కు లేకపోతే శ్లోకం నంబరు, తర్వాత దాని పబ్లిషరు, ఇన్ని విషయాలు చెప్తూ మాట్లాడారు. మీరు చెప్పింది కాదు, మీరు ఎన్నుకోలేదు తప్పిస్తే మీరు వదిలిపెట్టలేదు. స్పష్టంగా సబ్జెక్ట్ రావాలని ఎగ్జాక్ట్లీ ప్రజల కోసం చేస్తుంది, సత్యం కోసం చేస్తుంది. మనం లాస్ట్ టైం చెప్పినప్పుడు మీరు రాసుకోండి, సెకండ్ వారు ఏది గణపతి వారు నెంబర్లు రాసుకోండి, చెప్తాం ఫలానా నెంబర్లు ఫలానా కృష్ణ యజుర్వేద సమస్తం 85 శ్లోకాలని చెప్పాం. మరి దాంట్లో మీరు చెప్పిన 85లో ఇక 30 తప్పు ఉన్నది, 40 దాంట్లకు వేరే అర్థం ఉంది, ఇంకా మిగతా అంశాలకు ఉన్నాయి. మీరు చెప్పిన తప్పు అని చెప్పొచ్చు కదండి. అవన్నీ మానేసి గడ్డల మీదను, శాల్వాల మీద, బొట్ల మీద, అడ్డబొట్టు మీద, నిలువు బొట్టు మీద ఇలా చేయాల్సింది. ఈ పిచ్చి అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు శాస్త్రార్థం చేయదలుచుకుంటూ వీళ్ళతో చేయాలి, మాతో కాదు. మాతో చేయాల్సింది ఏంటంటే ఈ వాదము మొత్తంగా నేనుంటాను, ఒక రమణమూర్తి వాదం కాదు, సుందర్ గారి వాదం కాదు, ఎవరి వాదం కాదు. అసలు మన అద్వైతము, తర్వాత ద్వైతము, తర్వాత విశిష్టాద్వైతము ప్రధానమైన శాఖలు. ఈ ప్రధానమైన శాఖల యొక్క ఆచార్యుల వారి భాష్యం
సాయనాచార్యుల వారి భాష్యం, రంగాచార్య వారు, నేమాని వెంకటనరసింహ శాస్త్రి గారు, రామవరపు కృష్ణమూర్తి శాస్త్రి గారు, అలాగే వడ్లమూడి గోపాలకృష్ణ గారు, లేకపోతే వారు ఇందాక నేను చూపించినటువంటి రఘునాథ వారు, అలాగే నేను అప్పుడు గతంలో ఆవిడ వసుంధర గారు నవల రాశారండి నరమేధం మీద చెప్పాను. అలాగే స్వామి వివేకానందులు, రామకృష్ణ మిషన్ కు సంబంధించినటువంటి మహానుభావులు ఎంతమంది స్వామీజీలు, అలాగే ప్రభుపాద వారు, ఏం చిన్న సంస్థ కాదు, వీరు ఎంతో సాహిత్యాన్ని వెలయిస్తున్నారు. ఇవాళ మలయాళ స్వాముల వారి దగ్గర నుంచి మలయాళ స్వాముల వారి శాఖ వారు ప్రోత్సహించినటువంటి బృహదారణి, వీళ్ళందరూ అంటే మీరు చూస్తే కనుక హిందూ మతలారా మీరే రాంటున్నాను, ఆల్మోస్ట్ అందరూ. మీ అర్థాన్ని మీ యొక్క శిష్యులు ఎవరైనా అనుకోవాలి. హిందూ మతంలో కన్ఫ్యూజ్ చేయడం అనేది వాళ్ళకి తెలియని వాళ్ళకి వాడు కూర్చొని నెట్ లో కూర్చొని వీడియోలు పెట్టి ఏమి చూసుకునే వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు, కానీ ఇది కాదు. దాన్ని డిక్లేర్ చేసి కావాలంటే వాళ్ళ చేత తప్పని చెప్పించండి, మీరు మాట్లాడండి. అలా కాకుండా ఇది ఉంది అని తీసి చూపిస్తే నువ్వు నాతో కూర్చొని మాట్లాడని చెప్తే ఇదేం పద్ధతి? ఇది ఉంది అని చెప్పాను, మేము ఇంకేం చెప్పలే. దానికి అది కూడా ఎందుకు చెప్పాము? మాకేం, మేము వేరే పనుల్లో ఉన్నాం. ఆ ఘనాపాటి గారు వచ్చి ఏది చూపించు అన్నారు. మీరు చూపించమంటే చూపించామంటే మాకేం పర్పస్ లేదు, ఉద్దేశం లేదు. గోవనమే చర్చ చేయాలని నా జీవితం మొత్తం ఎప్పుడు అనుకోలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. సావర్కర్ అభిప్రాయం చెప్పినప్పుడు చెప్పాను, దానికి కూడా ఉంది బేస్ అని చెప్పడానికి చెప్పాను. అది తర్వాత మారినా ఏం చెప్పాను, ఇంతకంటే దాన్ని నేను అవుట్ ఆఫ్ కంటే స్టేజ్ మాట్లాడలేదు. ఇక మరొక విషయం ఏమిటంటే ఆర్ఎస్ఎస్ నేను మాట అన్నానండి. ఏమన్నానంటే గోల్వాల్కర్ చెప్పాడు ఇలా, గోవు మాంసం అనేది విదేశీయులు వచ్చినప్పటి నుంచి మనకు గోవధ మొదలైంది అని. విదేశీయులు అంటే వారి ఉద్దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, బ్రిటిష్ వాళ్ళు రాకముందు లేదు అని వారి పాంచజన్యంలో రాసి బంచ్ ఆఫ్ థాట్స్ లో రాసి చూపించిన విషయం నేను క్లియర్ గా చూపించాను. ఇప్పుడు ఈ పాంచజన్యం బంచ్ ఆఫ్ థాట్స్ లో పలానా దగ్గర ఉంది. అది ఇవాళ హిందూ మతంలో ఈ మతోన్మాదం సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వారి శిష్య ప్రశిష్యగణం వారి అభిప్రాయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అంటే 20 ఏళ్ల క్రితం రంగాచార్య గారు ఈ విధంగా అనువాదం చేసి బ్రహ్మాండమైనటువంటి సభలు పెట్టినప్పుడు వీళ్ళంతా ఏ మనసంగం దాకా ఎక్కడ నాకు తెలియదు ఆ రోజులు ఏరేమో. మరి 20 ఏళ్ళ వాతావరణం మారింది. ఇవాళ కూర్చుని ఏమనంటే రంగాచార్య మీద ఖండిస్తూ ఆయన మీద దాడికో లేకపోతే సభకు లేకపోతే ఇంకేమైనా వీడియోలకు దాడికి వెళ్ళేవారేమో. ఇదంతా కొత్త గాలి. ఈ కొత్త గాలి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు సాయణాచార్యుల వారు చేసినటువంటి నేరం ఏంటంటే రంగాచార్యుల వారు రాసినటువంటి మాట నా గుండెకి చాలా ఇదిగా అనిపించింది. ఆయన ఆవేదన ఆ రోజుల్లో ఆయన గుర్తుపట్టారు. అది రాజకీయ నినాదం గోవత లేదని. నరబలి నుంచి నారికేళపల్లి దాకా అనే మాట వారు వాడారని మీకు గుర్తుందా? నరబలి నుంచి నారికేళపల్లి దాకా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు కదా. ఇది రంగాచార్యుల వారు రాసినటువంటి అధర్వణ సంహిత అనువాదం యొక్క మొదటి భాగంలో వారు రాసిన ముందు మాటలో సాయణాచార్యుల గురించి రాసింది చెప్తానండి. వారి గత వీడియోలో చాలా వివరంగా విస్తారంగా సబ్జెక్ట్ వచ్చింది. దాంట్లో వారు చెప్పింది అసలు గోవత గతంలో ఉండింది, ఇప్పుడు లేదు. అది మనం దాటి ముందుకు వచ్చేసాం. నరబలి ఉన్నది, నరబలి నుంచి నారికేళపల్లి దాకా వచ్చాం మనం. ఆ రోజులు అన్ని వెళ్ళిపోయినాయి, అవన్నీ అవసరం లేదు. అంతే, కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అది. దాన్ని చాలా మంది చెప్తున్నారు అదే మాట. మధ్వాచార్యుల వారైతే పిండి బొమ్మ చేసుకుని ఇంకోటి రకరకాల ప్రత్యామ్నాయ పద్ధతులు వచ్చినాయి మనకి, అది కూడా మాట్లాడుకుందాం మనం. అయితే వారు చెప్తున్నారు సాయణాచార్యుడు ఒక్కడే చతుర్వేద వ్యాఖ్యాత. ఈ పేజీ నెంబర్ అంటే చెప్పండి, 15వ పేజీ నెంబర్ అండి. 15. ఇది ముందు మాటలోనే వస్తుంది మాట. చాలా విస్తారమైన ముందు మాట రాశారు. సాయణాచార్యులకు సంబంధించిన భాగం చెప్తాను నేను. సాయణాచార్యుడు కృపాళుడు, చాలా గొప్ప మాట రాశారండి. అతడు పూర్వ ఉత్తర మీమాంసలను సంగ్రహంగా వ్యాఖ్యానించాడు. వేదాలకు అర్థం చెప్పడానికి ఉద్యమించాడు. ఆముష్మిక ఫలాలను ప్రసాదించే 3 వేదాలను వ్యాఖ్యానించాడు. ఇప్పుడు అనేక ఆముష్మిక ఫలాలను ప్రసాదించే 4వ వేదాన్ని వ్యాఖ్యానిస్తున్నారు అని ఈ యొక్క అధర్వణ వేదం గురించి మాట్లాడేటప్పుడు అధర్వణ వేదం వ్యాఖ్యానించే ముందు చెప్పిన చివరి 2 శ్లోకాలను, మొదటి 8 శ్లోకాలను హరిహర బుక్కరాయలను కీర్తించి హరిహరుడు తన అధర్వణ వేదం వ్యాఖ్యానించమని కోరారని చెప్పారు. హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విజయనగర సామ్రాజ్యం లేకపోతే మనం చాలా నష్టం కలిగేది వాస్తవంగా. సాయణాచార్యుడు ఒక్కలే చతుర్వేద వ్యాఖ్యాత. అతని వ్యాఖ్యానం లేని వేదం అర్థం కాదు వారి అభిప్రాయం. భారత దక్షిణాపథాన్ని తురుష్కులు సుమారుగా ఆక్రమించిన కాలం అది. అప్పుడు విద్యారణ్యుడు భారత ధర్మాన్ని రక్షించడానికి హరిహర బుక్కరాయలచే విజయనగర సామ్రాజ్యం స్థాపింపజేశారు. రాజుల పోషణలో సాయణాచార్యులు వేదాలకు భాష్యం రాశారు. పాశ్చాత్య విద్వాంసులందరూ సాయణ భాష్యంతోనే వేదాన్ని అర్థం చేసుకుంటారు. ఈ వేదం అన్ని చోట్ల వెళ్ళిపోయింది. సాయణాచార్యులు రాసిన తర్వాత సాయణాచార్యులు వారు రాసినటువంటి అర్థం అన్ని చోట్లకి వెళ్ళి ప్రపంచం అంతా కూడా ఆ రకమైనటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలైంది. అంత గొప్ప కంట్రిబ్యూషన్ సాయణాచార్య. పాశ్చాత్య ఆధునిక భారత వేద విద్వాంసులు ఆధునిక పాత వాళ్ళు కాదు, గత శతాబ్ది వాళ్ళు, ఇప్పుడు కొత్త బ్యాచ్ వీళ్ళు సాయణుని తీవ్రంగా విమర్శించారు. దీన్ని తిన్న ఇంటి వాసాలే రాగారు.
తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాను. మీకు వేదం అనేది ఎస్టాబ్లిష్ అయింది, అంత వర్క్ చేసింది ఆయన. ఇప్పుడు ఆయనకే మీరు చెప్తున్నారు, మీరు వ్యాఖ్యానాలు మీరు ఎవరు కూడా వ్యాఖ్యానించలేదు, మీరు అంత పని చేయలేదు. ఇప్పుడు ఆయన ఉద్దేశాలు ఎందుకంటే మాట్లాడుతున్నారు. ఈయనైతే నేను ఆయన ఏంటి పచ్చి బూతులు వేసాడు, ఆ పదాలు అలా మారకూడదు సాయనాచార్యుల పట్ల. వాడాడు. వారు అడుగుతున్నారు సాయనుడు చేసిన పాపం ఏమి? ఈ మాట నాకు అసలు చాలా బాగా అనిపించింది. సాయనుడు చేసిన పాపం ఏమి? అతడు వినియోగంలో యజ్ఞ విధిని పశుబడిని వివరించాడు. వివరించిన ప్రతిదానికి పూర్వ ప్రమాణాలు చూపాడు. అంతకుముందు ఎక్కడుందో చూపారు. పాశ్చాత్య విద్వాంసులు వేదాన్ని వికరించడమే ధ్యేయంగా కలిగిన వారు పశుబలి వారికి పశుహింసగా తోచింది. దాని ఆధారంగా వేద పాలన జీవితం ఆటంకంగా వ్యాఖ్యానించడానికి చేతికి అందింది. వాస్తవంగా వేదంలో ఎక్కడ ఆడిజాతి లేనేలేదు అని వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పాశ్చాత్య విద్వాంసులు వేదాన్ని అటవిక జీవనం అన్నారు కదా, అది భారత విద్వాంసులకు తలవంపులు అయింది. వినియోగం విధించినందుకు వారు సాయనాచార్యులు తిట్టిపోశారు. వినియోగం అంటే ఈ పశుహింస. అది పాశ్చాత్యులు ఇంకా మనకు ఎలికలు కదా, అంటే ఇప్పటికే మన మనసులో వాళ్ళే ఉన్నారని రంగాచార్య గారు చెప్పారు. మనకు వచ్చింది అనుకుంటున్న స్వాతంత్రం తూతు మంత్రమే కదా, అందువల్ల పాశ్చాత్య ప్రభావం గల భారత విద్వాంసులు, ఈ మాట సరిపోయింది వీళ్ళిద్దరికి, పాశ్చాత్య ప్రభావం గల భారత విద్వాంసులు వేదానికి సాయనేతర ఆధ్యాత్మిక అర్థాన్ని తోడడానికి ప్రయత్నిస్తున్నారు. మరొకసారి వాక్యం చెబుతారండి. పాశ్చాత్య ప్రభావం గల భారత విద్వాంసులు వేదానికి సాయనేతర ఆధ్యాత్మిక అర్థాన్ని తోడడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఇప్పుడు నేను ఏం చెప్పాను, రంగాచార్యులు గారు ఎప్పుడో కౌంటర్ ఇచ్చారు ఇలాంటి వాళ్ళకి. అప్పుడు వీళ్ళు పుట్టలేదు, అప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయి. ఇప్పుడైతే వారు ఏమనేవారు, రంగాచార్య గారు వారు వ్యక్తిగతంగా నాకు బాగా ఆత్మీయులు, అయితే వారిని నమస్కరించుకుంటూ తలుచుకుంటూ ఆ మహానుభావుడిని ఆయన చేసిన కృషి అపారమైన కృషి అండి. నేనేమంటే మీరు ఏకీభవించట్లేదండి, నేను కూడా ఏకీభవించను. రంగాచార్య వారు దాంట్లో ఇబ్బంది పెట్టుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. నేను అంటున్న విషయం ఏంటంటే, మీకు పశుబలి అనేది హిందూ మతంలోనే ఉందని వాళ్ళకి లేదా. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా, అబ్రహాం దగ్గర కొడుకులు బలి అవ్వాలనేటువంటి సిస్టమ్ ఉంది. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ లోకి వెళ్తే మాట్లాడితే దేవుడు ఆయనకు బలి కావాలని అడుగుతూ ఉంటాడు, ఆయనకు ఏదో అర్పిస్తూనే ఉంటారు వాళ్ళు. దహనబలి అంటాడు. దహనబలి అంటే రోస్ట్ చేసినటువంటి మాంసం అన్న, ఇంక వేరే ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉందండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ రోజు కూర్చొని చేయరు. వాళ్ళు కూడా మార్చుకుని చర్చిల్లో వాటిలో కొత్త నూతన నిబంధనలు వచ్చిన తర్వాత మరి యూదులు ఏం చేస్తాం నాకు తెలియదు, కానీ క్రైస్తవులు అయితే కొత్త నిబంధన గ్రంథం ప్రకారం ప్రేయర్లు చేసుకుంటూ సింపుల్ సిస్టమ్ వచ్చేసారు. అలాగే హిందువులు ఒకప్పుడు మారారు. అందరూ మనకేం సమస్య వచ్చింది దాంట్లో అంటే ఈ మాట హిందూ మతం హిందూ మతం ఆకాశం అంత అద్భుతమైనటువంటి ఎన్నో మహోన్నతమైనటువంటి ప్రవాహాల భావనల అనేక అనుభూతుల అనేక ఔన్నత్యాల సంగమం. ఇది దాన్ని తెచ్చడం ఓడవల్ల దాన్ని తెచ్చాలనే ఉద్దేశం నాకేం లేదు. తప్పు మాట్లాడుతున్నారు మీరు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మానేసి దాన్ని దాపేటువంటి మీరు ఈ వెస్ట్రన్ క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఉంది కదా, ఎక్కిరించే విధానం ఉంది కదా, దాన్ని చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇన్స్పైర్ అయిపోయినట్టు తలవంపులని ఫీల్ అయ్యి దాన్ని దాచిపెట్టి కొత్త అర్థాలు రాసి ఈ రకంగా హిందూ మతం అంటే హిందూ మతాన్ని ఆదిశంకర్లు ఉద్ధరించలేదు, రామానుజులు ఉద్ధరించలేదు, మధ్వాచార్యులు ఉద్ధరించలేదు, సాయనులు ఉద్ధరించలేదు, లేకపోతే ఈ మహానుభావులు ఎవరెవరైతే రాధాకృష్ణ గారు లేకపోతే వివేకానందుడు మీరు ఎవరికి కంట్రిబ్యూషన్స్ లేవు, లేకపోతే దాసిన రంగాచార్య వేదాలకి అర్థం రాయడం వల్ల ఏ రకమైనటువంటి అదొక మహా ఉద్యమం అండి. ఫస్ట్ టైం అండి పుస్తకం ప్రింట్ చేస్తుంటే ఎంఎస్కే వాళ్ళు పుస్తకం వేసినప్పుడు పుస్తకం ప్రింట్ అవ్వడం మొత్తం కాపీలు ఉండేది తెలుసా. సెట్ 9 పుస్తకాలు ఉన్నాయి వాల్యూమ్స్. అడ్వాన్స్ సేల్స్ చేసి రికార్డు సృష్టించి ఆయనకు భారతి గారు బహుమతి ఇచ్చారు. నా కళతో వాటికి ఉన్న వ్యక్తులు కాబట్టి చెప్తున్నాను. జయకుమార్ గురించి మేము పత్రికలు కూడా రాసాం, రంగాచార్య మాకు కాలమిస్ట్ గా రాసేవారు. నాకు అన్ని తెలుసు ఆ విషయాలు కూడా. అట్లాంటిది ఆ రోజు హిందూ మొత్తం అమెరికా నుంచి అందరూ కొనుక్కున్నారు, ఇళ్లలో పెట్టుకున్నారు, ఎంతో గొప్పగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఇది హిందూ మతం కంట్రిబ్యూషన్ కాదు వారి దృష్టిలో. మీరేమి రాయలేదు, చేసింది ఏమి లేదు. నేనేమన్నా ఇలా కంట్రిబ్యూట్ మతం వీళ్ళ వల్ల నిలబడితే మీ వల్ల. మీరు ఈ కొత్తగా దాన్ని చూసి కొత్త అర్థాలు రాయడానికి దాన్ని కిట్టించడానికి కొత్త ప్రయత్నం సాయనేతర అర్థాలు రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి ఏంటండి సాయనేతర అర్థాలు రాయడానికి కూడా వ్యతిరేక సాయన దగ్గర పొరపాటు ఉండొచ్చండి, విమర్శించుకోండి. కానీ నేనే అంటానంటే మీరు మొదట అభిప్రాయం పెట్టుకుని దాన్ని బతికే ప్రయత్నం చేయొద్దు. అదొక విషయం. నాకు ఆవు మతం గిట్టదండి, పశువత గిట్టదండి. నేను జంతు బలిని అంగీకరించండి, నేను చాలా విషయాలు అంగీకరించాను. కానీ నా అభిప్రాయం బతకడానికి దాంట్లోకి వెళ్ళి అసలు ఏ బలి లేదండి, అసలు ఏమీ జరగలేదండి, అసలు లేకపోతే అంత అన్యాయవాదం ఉంది నేను చెప్తే తప్పు ఉంది. నేను అన్యాయవాది. కానీ దాంట్లో ద్వైతం ఉన్నప్పుడు ద్వైతం ఉంది, విశిష్టాద్వైతం ఉంది, అద్వైతం కూడా అద్వైత భావన ఉందని చెప్పడం కరెక్ట్ అవుతుంది. ఏముందో చూసి చెప్పుకోవాలి. కానీ మనం ఆ తర్వాత మీ అభిప్రాయం మీరు చెప్పుకోండి వేరే. నేను వేదం ఎలా ఉంది నేను అంగీకరించట్లేదు, నేను చెప్తాను, మరి చెప్తే చాలా బాగుంది, ఉందాగా న్యాయంగా ఉంటుంది.
కానీ నిజాయితీ అన్నప్పుడు జీవితాలను అర్పించి ఎంతో గొప్ప అపారమైనటువంటి కృషి చేసినటువంటి హిమాలయ పర్వతాలు మనుషులు వీళ్ళంతా కూడా ఏది పడితే అది మాట్లాడతారు వీళ్ళు. మీరు అంటే ఆ అబద్ధాలని ఎందుకు ఇంత బాహాటంగా పనిగట్టుకొని చెప్తున్నారు వాళ్ళు? మరి వాళ్ళ పర్పస్ ఏంటో వాళ్ళకి తెలియాలంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి మనం మాట్లాడినప్పుడు గోల్వాల్కర్ గురించి మీరు ఈ పని చేశారంటే దానికి వాళ్ళు జవాబిస్తూ ఆ చాగంటి గారి దగ్గర ఈ అభినయం అన్నది వారు మంచి పండితులు, అభినయశీలు కూడా. ఆ రంగంలో కూడా కూడా బాగా రాణిస్తారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పరమాచార విషయం చూసాం, ఆయనకి ఏం తెలియనట్టు ఉలిక్కిపడి ఆశ్చర్యపోవడం అనేది ఉంటుంది కదా. అబ్బబ్బ అన్నాం, అబ్బబ్బ ఘనపాటి కదండి పార్టీ అన్నాం. ఈ రకమైన విన్యాసాలన్నీ బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది, అందంగా ఉన్నాయి, వాటిని మనం ప్రశంసిద్దాం. కానీ నేను అన్నదంటే ఆయన ఈ ఎవరు పేరు చెప్పారండి, ఆయనతో నాకు సంబంధం లేదన్నట్టు చెప్పాడు ఆయన గోల్వాల్కర్ గురించి. మహానుభావ ధన్యవాదాలు, మీకు సంబంధం లేదు మంచిదే. కానీ వీరిని పక్కన పెట్టండి, గణపతి గారి విషయం చూద్దాం. ఈయన గణపతి గారు ఏమన్నారు ఒకసారి మీరు తీయాలండి, చాలా ఇంపార్టెంట్. ఈయన చెప్పేది నిజాలా 23.59. ఈయన ముందు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక నేను చెప్పినట్లుగా కాంగ్రెస్ కళ్ళద్దాలు పెట్టుకుని ఈయనకు కళ్ళు కనిపించటం లేదు. మొత్తం ఈయన ఇంటర్వ్యూలన్నీ కూడా చూస్తే ఈయన ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకము, బీజేపీకి వ్యతిరేకము, అదే విధంగా మాంసం గొడవ. కాంగ్రెస్ కళ్ళద్దాలు ఎంత అండి అవి? చెప్తాను అంటే ఏమైనా ఉందో ఒకసారి చూడండి. దీన్ని కాంగ్రెస్ ఎలా ఉందా 11.51 పెట్టండి. కామెంట్ బాక్స్ లో ఉన్నటువంటి వ్యాఖ్యలు ఎవరికి ప్రయోజనం కలుగుతోంది వాటి వల్ల? ఈయన పైగా అంటాడు, నన్ను ఉద్దేశించి ఈయన ఆర్ఎస్ఎస్ స్కూల్ కి చెందినటువంటి వాళ్ళ ఉన్నాడండి అని అనిపిస్తోంది అని ఆయన అన్నారు. నాకు కూడా అనిపిస్తోంది ఈయన కాంగ్రెస్ స్కూల్ వాడేమో అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్కూలు లో చదివినటువంటి గాంధేయవాది అని ఎవరో చెప్పగా నేను విన్నానమాట. అంటే మన సనాతన గ్రంథాల మీద 23.04 ఒకసారి పెట్టండి. నిజంగా హిందూ ధర్మానికి ఉపకారం చేద్దాము అంటే హిందూ ధర్మానికి పనికొచ్చే మాటలు చెప్పండి, వేదంలో లేనటువంటివి ఉన్నాయి అని చెప్పేసి వక్రీకరించి చెప్పి ఇతర మతాల వాళ్లకో ఒక పార్టీకో ప్రయోజనం చేకూర్చే విధంగా దయచేసి వేదాలను ఉపయోగించుకుని ఆ పని. మొట్టమొదట కళ్ళద్దాలు కాంగ్రెస్ అంటే కొత్త కాంగ్రెస్ వాళ్ళు కళ్ళద్దాలు తయారు చేస్తాను తెలియదు మనకి. మొట్టమొదటి ఘనపాటి వారికి నేను మనస్ఫూర్తిగా కంగ్రాట్స్, థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన నా ఆరోపణలు తీసుకున్నారు, ఎక్కడ ఆయన ఖండించలేదు తన ఆర్ఎస్ఎస్ కాదని. అందుచేత ఇక్కడ నుంచి మాట్లాడినప్పుడు వారు ఆర్ఎస్ఎస్ వాళ్ళని శుభ్రంగా మాట్లాడుకోవడానికి నాకు స్వేచ్ఛ వచ్చింది. నేనేమన్నానంటే ఆర్ఎస్ఎస్ వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని చెప్పాను. ఆర్ఎస్ఎస్ స్కూల్ అన్నాను వారే చెప్తున్నారు కదా. తర్వాత ఆయన నామీ చేసిన ఆరోపణ ఏది, నేను కాంగ్రెస్ కళ్ళద్దాలండి. ఘనపాటి గారు మీకు మరీ చెప్తానండి, విజయ విహారం పేరు మీద ఇప్పుడు కూడా వెబ్సైట్ ఉంది, పాత మ్యాగజైన్స్ అని దాంట్లో దొరుకుతాయి, మీరు దాన్ని ఓపెన్ చేసి చూడండి. దాని కవర్ పేజీలు ముట్టుకుంటూ నిప్పుల్లో ఉంటాయి. అది 2000 నుంచి 2005 దగ్గర నడిచింది. దాంట్లో ఏమేమి కవర్స్ మేము కాంగ్రెస్ మీద చేసామో, ఏమేమి తెలుగుదేశం మీద చేసామో స్పష్టంగా ఉంటుంది. ఒక ముద్రిక్తమైన విషయం చెప్తాను మీకు. బషీర్బాగ్ దగ్గర కాల్పులు మీకు తెలుసు కదా, విద్యుత్ ఉద్యమం సందర్భంగా ఆ రోజు కాల్పులు జరిగినప్పుడు చంద్రబాబు మీద అందరూ రాశారు. మేము కవర్ స్టోరీ ఇమ్మీడియట్ తెచ్చాం. దాని హెడ్డింగ్ అంటే చంద్రబాబు గన్నుపోటు, వైఎస్ వెన్నుపోటు, దగా పడిన విద్యుత్ ఉద్యమం. కాంగ్రెస్ వాళ్ళకి ఎంత కష్టం అనిపించిందంటే ఈ టైంలో చంద్రబాబు కాల్పులు జరిపి మా మీద అరెస్టులు చేసి లేదా మా మీద ఎంత తీవ్రంగా విరుచుకుపడుతున్నప్పుడు మమ్మల్ని మీరు వెన్నుపోటు ఎందుకంటారు? వైఎస్ వెన్నుపోటు హెడ్డింగ్ అది. చంద్రబాబు గన్నుపోటు, వైఎస్ వెన్నుపోటు, దగా పడిన విద్యుత్ ఉద్యమం. నేను చేసిన ఆరోపణ ఏంటంటే మీరు నిరాహార దీక్ష ఎందుకు నిర్మించాలని అడిగాను. వాళ్ళు నిరాహార దీక్ష కూర్చుని ఇది అవగానే పక్కన లేచిపోయారు. ఎందుకు లేచిపోయారు? అసలు ఏంటి మీకున్నది? అప్పుడు ఆయన కేసులు కూడా విత్డ్రా చేస్తున్నారు వైఎస్ గారు చంద్రబాబు మీద. అంటే ప్రజలు నమ్మి ఇక్కడికి వచ్చి ప్రాణాలు బలిచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఇంకొక రోజు కూర్చుంటే ఎమ్మెల్యే అంతా కూర్చున్నారు అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇంకొక రోజు 2001 అనుకుంటాయి, వేరే ఉండేది చరిత్ర. 2000 వేరే ఉండేది. మీరు ఇక్కడ ఎందుకు జరిగిపోయారు? నాకు తెలిసి ఒక్క విజయ విహారం తప్పితే ఇంకొక పత్రిక ఆ రోజు కాంగ్రెస్ మీద కామెంట్ చేయలేదు. అంటే నేను చేసిన క్రూషియల్ టైమ్స్ లో చేసిన కామెంట్స్ చెప్తున్నాను. అదే కాకుండా కాంగ్రెస్ మీద మేము చాలా గొప్ప గొప్ప స్కామ్స్ బయటికి తెచ్చాం. జూబ్లీ హిల్స్ హౌసింగ్ స్కామ్ అనే దాంట్లో అంతా కాంగ్రెస్ లీడర్షిప్ ఉన్నాను నాకు తెలిసి. దాన్ని మొత్తం ఎవిడెన్స్ తో సవేసి కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ మీద కూడా, నేను మార్క్సిస్ట్ పార్టీ కూడా విమర్శలు రాశాను. కమ్యూనిస్ట్ పార్టీ ఒకసారి లెటర్ హెడ్ మీద లెటర్ పంపించి ఆ లెటర్ ప్రింట్ చేసి కూడా నేను జవాబు ఇచ్చాను.
అదంతా కూడా మామూలుగా దొరికితే మీరు బ్రౌజ్ చేస్తే దొరికిపోతాయి మీకు. వెబ్సైట్. మేము హ్యూమర్ బ్లాస్ట్ అని హ్యూమర్ స్ప్రెడ్ అని మా దగ్గర కార్టూన్స్ ఉండేవి, పొలిటికల్ కార్టూన్స్. ఎన్ని కార్టూన్స్ ఉంటాయి, ఒకసారి అయితే దాడి జరుగుతుంది మనకి, ఒకసారి అలకొండ బొమ్మేసి దాన్ని కాంగ్రెస్ కండువా వేసి ఏదో సందర్భంలో దాన్ని చాలా గొడవలు బెదిరింపులు లేకపోతే ఎదుర్కొనేవాళ్ళం మేము. అందుచేత నేను కాంగ్రెస్ కాదు అని నిరూపించుకోవడం నా వల్ల అవుతుంది. నేను కాదు అని చెప్తున్నాను. ఈ కళ్ళజోడు నాది, ఇది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వను, మీకు కూడా ఇవ్వను. మీరు ఆర్ఎస్ఎస్ కాదని అన్నా పేరే పాపం. నిజాయితీ ఉంటే ఎప్పుడు కాంగ్రెస్ పేరు నాయకులు తీయకండి. నేను కాంగ్రెస్ చరిత్ర చెప్తాను, నేను కాంగ్రెస్ మీరు ఎక్కడ వ్యతిరేకించని చెప్తాను. కమ్యూనిస్టులు కూడా నా అన్నకు వీళ్ళు నేను చేయలేదు కాబట్టి నేను కమ్యూనిస్ట్ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా ఈవెన్ ఆర్ఎస్ఎస్ అయినా బీజేపీ అయినా మెచ్చుకోవాల్సిన మెచ్చుకుంటాను. ఇంకో విషయం చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్ శత్రువులు అన్నాను, నేను రాశాను ఆ విషయాన్ని, నేను వీడియో చేశాను, ఆయనకు కావాలని పెడతాను. మా జయభారత్ మూవ్మెంట్ ఛానల్ లో దొరికితే నేను ఆర్ఎస్ఎస్ శత్రువులు కాదు, ఆర్ఎస్ఎస్ నేను వ్యతిరేకించట్లేదు, ద్వేషించట్లేదు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నాను. తేడా చాలా తేడా. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మార్చుకుంటే ఆర్ఎస్ఎస్ తో అడగలేదండి. ఆర్ఎస్ఎస్ యొక్క మతోన్మాద సిద్ధాంతాన్ని వాళ్ళ తల్లో ఉన్న విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ తో సంస్థ నాకు తగదాలి, నీ సిద్ధాంతంతో తగదాలి. నీ సిద్ధాంతంలో మతోన్మాదం ఉంది, నీ పాటలో హిందూ రాష్ట్రం ఉంది, నువ్వు రోజు హిందూ రాష్ట్రం బదిలీ చేస్తున్నావు, అది డీజై అందరూ సమానం అని చెప్పు. ఆర్ఎస్ఎస్ తో మాకేంత కదా, ఒక సంస్థను లక్ష్యంగా పెట్టుకో, భావజాలను లక్ష్యంగా పెట్టుకుంటాం. ఆ భావజాలం అనేది ఎక్కడున్న మతోన్మాదం అనేది ఎవరు మాట్లాడడం మేము వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంటే ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తున్నాం, కానీ ఆర్ఎస్ఎస్ మీద కోపంతో కాదు, భావజాలం మీద కోపంతో. ఏ సంస్థ మీద కానీ ఏ వ్యక్తి మీద నా కోపం లేదు, ఏ సంస్థ మీద కానీ ఏ వ్యక్తి మీద కానీ అనుకోవట్లేదు. సర్టన్ ఐడియాలజీ మీద వ్యతిరేకం, సర్టన్ ఐడియాలజీ మీద కొన్ని ఆదర్శాలు గొప్ప అనుకుంటాను, కొన్ని తప్పుడు అభిప్రాయాలు, కొన్ని విద్వేషం తప్పు అనుకుంటాను. ఇదే నా అభిప్రాయం. అంచేత నా అభిప్రాయం నేను స్పష్టంగా చెప్పాను. ఇక్కడి నుంచి వీడియో చేసే ముందు మీకు నిజాయితీ ఉంటే ఈ కాంగ్రెస్ పేరు తీగని ఉంటే బెటర్. నేను నా విధానం అది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ప్రజలు నవ్వుతుంటారు, పిచ్చి మాట్లాడాల్సి వస్తుంది. నేను పద్ధతి మార్చండి, నేను గౌరవం ఉంది కాబట్టి నేను నా విధానం అది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వస్తుంది అటువైపు కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ కూడా వెటకారంగా ఖాన్ రాయడం సిగ్గులు కంటే అలా రాయడానికి, ఖాన్ అనే పేరు రాయడానికి ఎంతమంది మహానుభావులు ఉన్నారు. ఖాన్ పేరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్ మాది. ఖాన్ అనేటువంటి ఎంతమంది మహనీయులు పనిచేస్తారు దాన్ని, అలా రాస్తారు అలాగా. అంటే ఆ ఖాన్ అనే పేరు రాయడానికి సిగ్గులేదు. కాంగ్రెస్ అని రాయటం, కాంగ్రెస్ అని ఎక్కిరించడం, మీకు నచ్చిన వాళ్ళంతా, మీకు కావాలనుకున్న వాళ్ళంతా. ఇప్పుడు మీరు చెప్తున్న మేము ఒక మాట గోవత ఉన్నది, పశువద్ద ఉన్నది అంటే ఇప్పుడు సాయణాచార్యుల వారు కాంగ్రెస్ అవ్వాలి. మరి సాయణాచార్యులు కాంగ్రెస్ పుట్టక ముందు పుట్టారు 600 ఏళ్ల క్రితం. పాపం ఆయన తెలియదు ఈ మా బ్రాండ్ వేస్తారండి. సాయణాచార్యులు వారు, దయానంద రంగాచార్య గారు, లేకపోతే రాధాకృష్ణన్ వారు, లేకపోతే స్వామి వివేకానందులు, ఇప్పుడు దాకా మనం చెప్పిన లిస్ట్ అంతా కూడా కాంగ్రెస్ అయిపోవాలా? నచ్చని వాళ్ళందరూ కాంగ్రెస్ అవుతారా? ఈ బ్రాండింగ్ పనులు పాడుకుని మీరు బేసిక్ గా ఎవరైనా ఆర్ఎస్ఎస్ మీద విమర్శ చేస్తే వెంటనే చేసే పని కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టులను బ్రాండ్ వేస్తారు. ఈ బ్రాండింగ్ గుండాగిరి అని అతను రాశాను నేను, చక్కటి మాట. ఈ బ్రాండింగ్ గుండాగిరి మానుకోండి, గుండాగిరి అనేది శోభించదు మీకు. చక్కటి బొట్టు పెట్టుకున్నారని మీరే చెప్తున్నారు. మీరు చక్కటి సత్యాన్ని, దాంట్లో విలువలు, ఆదర్శాలు. ఇప్పుడు బొట్లు అవి పక్కన పెట్టుకోండి దాని మంచిది, చాలా సంతోషం. మీ బొట్టుకు దండం, మీకు కూడా దండం. కానీ దాని విలువలు, ఆదర్శాలు ఏంటో చూడండి. మా విద్వేషావహై తత్వన విజుగుప్సతే, ఇది మన విధానం. ఈ విధానాన్ని పక్కన పెట్టి, ఎందుకంటే పిచ్చి మాటలన్నీ కూడా ఇట్లాంటి మాటలు రాశారు. వీరు ఇంకొన్ని మాటలు వీరు చెప్పుకోవాలండి. ఘనపాటి వెంకటశాగంటి గారిది కూడా మనం తీద్దాం ఒకసారి. వెంకటశాగంటి గారు రమణమూర్తి నరబలి అనే దాంట్లో 6.05 అది ఏమిటి అని తెలుసుకొని నేను దానికి అర్థంతో సహా నేను పెడతాను. ఓకేనండి? ఓకే సార్, ఓకే సార్. సో ఇప్పుడు శ్రీ రమణమూర్తి గారి కార్యక్రమం ఏంటంటే, ఆయన ఏదో సాధించాలని జీవితంలో ముందుకు వెళ్ళాడు, అది సాధనలో ఫెయిల్ అయ్యాడు. దాంతో ఆయన ఏదో రకంగా పాపులర్ అవ్వాలనే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక కొత్త ఉద్యమం మొదలు పెట్టాడు. అదేంటంటే మాకు ఓటర్ లిస్టు మాకు ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ నుంచి. ఎలక్షన్ కమిషన్ సింపుల్ గా చెప్పింది, ఎవరికైతే ఓటు హక్కు లేదనుకుంటున్నారో, ఎవరికైతే మేము ఇవ్వలేదనుకుంటున్నారో వాళ్ళ వివరాలు ఇవ్వండి, నిజంగానే ఇవ్వకపోతే మేము ఆయన ఇస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆయన పాపులర్ అవ్వాలి, ఆయన గొడవ చేసుకోవాలి. ఏంటంటే మీకు పాపులర్ కావాలి. చాలా ఈ పర్సనల్ దాడి అనేది ఒక నిమిషం ఆయన కూడా మాట్లాడుకుందాం. దీనికి కాంగ్రెస్ కనెక్షన్ లో బాధ కింద మాట్లాడుతున్నాను. పర్సనల్ కూడా మాట్లాడకుండా ఉన్నాం. అయితే రాహుల్ గాంధీ వీళ్ళ దగ్గర ఆశ్చర్యం ఏంటంటే, నచ్చని వాళ్ళు కాంగ్రెస్ అవడం కాకుండా ఒకసారి రాహుల్ గాంధీ కూడా అయిపోతుంటారు. రాహుల్ గాంధీ ఏం చెప్పాడు తెలియదు.
చక్కగా దాని మీద సుందర్ అన్ఫిల్టర్డ్ అనే దాంట్లో అద్భుతమైనటువంటి వీడియో చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆయనకి రిప్లై చెప్పలేదు. దేశంలో చంటి పిల్లలు కూడా అర్థమైంది. ఈ ఎన్నికల అది ఓటర్ల జాబితా ఇవ్వమని 2,50,000 ఓట్ల లెక్క చెప్తే దానికి సంబంధించి రిప్లై వదిలి పెట్టండి. మీరు ఏం చెప్తారు చూడండి. ఓటర్ల జాబితా ఇవ్వమని అడిగాడు. ఓటర్ల జాబితా ప్రతి ఎలక్షన్ ఏజెంట్కి ఇస్తారు, అది తెలియదు విషయం. ఏం మాట్లాడతాడో కూడా ఏదో సబ్జెక్ట్ రాహుల్ గాంధీ చెప్పదలుచుకున్నప్పుడు రాహుల్ గాంధీ ఏ ఆరోపణలు చేశాడు, అసలు ఏంటి చెప్పాలి అవసరం లేదు. రాహుల్ గాంధీ ఏం చెప్పినా ఇంగ్లీష్ లో తప్పే. అందుకని రాహుల్ గాంధీ అంటే ఎలక్షన్ లిస్ట్ ఓటింగ్ లిస్ట్ ఇవ్వమని అన్నట, వాళ్ళేమో ఇవ్వమన్నారట. ఏం మాట్లాడి పిచ్చి మాటలని కూడా. అందుకని ఎలాగో ఆయన పాపులర్ అవ్వాలనుకున్నా అంటే గతంలో కూడా ఆయన వీడియోలో ఏది ఈ వీడియోలోనే అనుకుంటా ఏది యుద్ధ విమానాలు కూలిపోయాయి అన్నాడు, లేకపోతే ఇంకోటిదో అన్నాడు. అది తేలిపోయింది ఆ దెబ్బ అంతా కూడా. మన వాళ్ళు చెప్పేశారండి. మన వాళ్ళు కూలిపోయాని కూడా ఒక ఆయన చెప్పాడు. ఈయన తెలియదు ఆ విషయం. ఈయనకి అన్ని సగం సగమే ఆయనకు కావాల్సిన సత్యాలు కనిపిస్తాయి కానీ పూర్తి సత్యాలు కనిపించే మనుషులు నాకు కనిపించట్లేదు. ఇంకొక అబ్జెక్షన్ విషయం ఏంటంటే 10.16 మీరు ఓపెన్ చేయండి ఇది వీడియోలో. ఇది ఫస్ట్ నుంచి కూడా ఉందండి ఈ ట్రైట్. ఈ కామెంట్ మీరు వినండి ఒకసారి. అలాంటప్పుడు అది రాముని బదులు పంది కొవ్వు కలవదు కదా ఆ లడ్డూల్లో అదే కదా. వాళ్ళకి ఆ నమ్మకం లేదు. డబ్బే పరమావధిగా నడుస్తాం. ఇది ఒకటోసారి కదండి. ఫస్ట్ తిరుపతిలో ఆవు మాంసం ప్రోత్సాహం కూడా చాలా హేళనగా టీటీడీ వాళ్ళు పంది కొవ్వు కలిపారని చెప్పాడు. ఇప్పుడు కూడా చెప్పాడు. సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది. అవును, అన్ని ప్రముఖ మీడియాలో అన్ని పత్రికల్లో మీరు కోర్టులో ఉన్న విషయాన్ని మీరు అసలు ఎలా చెప్తారు బయటకు వచ్చి? భక్తుల మనోభావాలు కానీ తిరుపతి లడ్డులో పంది కొవ్వు కలిపారు కదా 2 వీడియోలు చెప్పాడండి. ఎలా చెప్తారు? అసలు ఏంటి సత్యం మీద గౌరవం లేదు వీళ్ళకి. అంటే వీళ్ళకి నచ్చిన విషయం నచ్చినట్టు మాట్లాడాడు. తిరుపతి దేవస్థానం వాళ్ళు పుస్తకం వేసారని దాన్ని చెప్పడానికి ఫస్ట్ వీడియోలో చెప్పాడు, ఇప్పుడు కూడా చెప్తాడు అన్నమాట. రాహుల్ గాంధీ అంటే అబద్ధం చెప్తాడు, తిరుపతి దేవస్థానం అంటే పంది కొవ్వు కలిపి. ఏంటిది? ఏమి అంటే ఇలాంటి వీడియోలు ఎట్ట చేస్తారు అసలు వీళ్ళు? అసలు అదేం లేదా? భక్తులు బాధపడతారండి లేదు. వేల మంది లక్షల మంది ప్రతి నెల కూడా అక్కడ వెళ్తున్నారు. ఎంతో మంది లడ్డు తెచ్చుకుని ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళకి తెచ్చుకుంటారు. అది జరిగిందో సంబంధం లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు నాశనం చేయవచ్చు. ఈయనకేం బాధ? ఈయన గవర్నర్ మనిషిని కాదని చెప్పుకున్నాడు కదా. ఆ స్ట్రీమ్ సంబంధం లేదు. నువ్వు రాహుల్ గాంధీ అనగానే అంత వెటకాలం వెళ్ళకపోవడం ఎందుకు? ఒక ఎగ్జాంపుల్ కూడా మోదీ గారు తీయలేదు. సరే నాకెందుకు కోవాలంటే ఆయన రాహుల్ గాంధీ అంటే నచ్చకపోవచ్చు, మోదీ అంటే నచ్చవచ్చు, కానీ సత్యాలు సత్యంగా చెప్పాలి. నాకు కూడా రాహుల్ గాంధీ మీద విమర్శ ఉండే, నాకు కూడా మోదీ విమర్శ ఉండే. నాకు కూడా మోదీ చేసిన పనులు కొన్ని మంచి అనిపిస్తాయి, రాహుల్ గాంధీ చేసిన పనులు కొన్ని చెడ్డ అనిపిస్తాయి, కొన్ని మంచి అనిపిస్తాయి. సహజమే, దాన్ని నేను తప్పట్లేదు. నేను మనం ఎవరి పార్టీ ఉండక్కర్లేదు. నేనేమంటే సత్యాన్ని సత్యంగా చెప్పాలి. రాహుల్ గాంధీ ఏం చెప్పాడు అదే చెప్పాలి, మోదీ ఏం చెప్పాడు అదే చెప్పాలి. తిరుపతి దేవస్థానం ఏం జరిగిందో అది ప్రూవ్ అయిన తర్వాత ఈ లడ్డూలో ఫలానా ఉంది అని స్పష్టమైనటువంటి నిర్ధారణ జరిగిన తర్వాత కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, లేకపోతే అది ఆ ఒక్క కన్సైన్మెంట్ లో వచ్చింది అన్నింటిలో వచ్చింది అవన్నీ వచ్చిన తర్వాత మాట్లాడాలి. ఇలా చేయటం వల్ల భక్తుల యొక్క మనోభావాలు గాయపడుతున్నాయి. పని చేయకుండా హిందూ వ్యతిరేక చర్య ఇట్లా మాట్లాడడం, అది తిరుపతి దేవస్థానం మీద ఈ రకమైన దుష్ప్రచారం అయినా పదే వీడియోలో చేయడం అనేది చట్ట వ్యతిరేకం, ఇల్లీగల్. అక్కడ కూర్చుందని ఆయన కామెంట్ చేస్తారు, కరెక్ట్ కాదని నేను చెప్తాను. చేయకుండా వాటిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కాంగ్రెస్ కోలను ఎందుకన్నానంటే ఈయనకు అసలు వచ్చినటువంటి సమస్య ఏమిటంటే అట చాలా మంది ఒక పార్టీకి వీళ్ళు కాషాయ పార్టీ అంటూ ఉంటారు, RSS అంటుంటారు. వీళ్ళట గోహంతకులు ఎవరైతే గోవుల్ని కబేళాలకు తరలిస్తూ ఉంటారో వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే ఈయనకు నచ్చలేదట. వాళ్లను సమర్థిస్తూ ఆ విధంగా గోవులను చంపుతున్నటువంటి వాళ్ళని హిందువులు వెళ్లి వాళ్ళను మందలించడము, దాడి చేయడము ఇదంతా కూడా ఏమాత్రము బాగులేదు. వేదంలోనే గోహత్యలున్నాయి, వేదంలోనే గోవధ ఉంది. కావున వేదానికి లేని బాధ వీళ్ళందరికీ ఎందుకు అని చెప్పడం ఉద్దేశం. ఎందుకు చేస్తున్నాడండి ఈయన? చాలా క్లియర్ గా ఆయన కామెంట్ చేసింది. మీరు విన్నారు కదా, గోహంతకుల మీద మీకు ఎందుకంత ప్రేమ? వాళ్ళ మీద పోయి RSS లో ఈ BJPలో పోయి దాడి చేస్తే మీకెందుకు కోపం? వేదాలలోనే ఉంది, మీరుకెందుకయా అని చెప్పేసి ఎందుకు అట్లా వాళ్ళని హేళన చేస్తున్నారు అనేది కామెంట్. సుందర్ గారు ఈ విషయం మీద ఇవాళ మనం స్పందించి ఇక్కడ నేను మీతో కూర్చుంటాను అని చెప్పడానికి అత్యంత ప్రధానమైన కారణం ఇది. ఎందుకంటే ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. ఈయన దాన్ని ఎందుకు అంత లైట్ గా అంత హేళనగా మాట్లాడుతున్నాడో తెలియదు నాకు. గో హంతకులు అనే పేరు మీద గో రక్షకులు అని చెప్తూ గో రక్షక్స్, విశ్వ హిందూ పరిషత్తు, RSS వారి యొక్క అనుబంధ సంఘాలు, వారి యొక్క మిత్రులు వీళ్ళంతా కూడా ఈ గోరక్షక దళాలని ఏర్పాటు చేసుకుంటూ దేశం మొత్తం మీద గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేశాన్ని నరకం చేసే విధంగా చేశారు.
ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే ఎంతమంది ప్రాణాలు పోయినా తెలియదు. నేను గణపాటి గారికి వాళ్ళు శాస్త్రార్థం వారు చెప్తారు కదా, గణపాటి గారికి నేను చెప్తున్నాను, అయ్యా మనస్సుతో ఆలోచించండి, మీరు అర్థం చేసుకోండి, నేను మొత్తం ఎంతమంది ఈ గోవులకు సంబంధించి గత సంవత్సరాల్లో ప్రాణాలు కోల్పోయారు. నేను ఇదే విషయాన్ని గత వీడియోలో కూడా ప్రస్తావించాను. అక్లక్ మీద జరిగినటువంటి దాడిని బట్టి కూడా మనం గతంలో సావర్కర్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. మనం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో చాలా భారీ జాబితా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు, దాడులు జరిగినాయి, తగలబెట్టారు ఇళ్ళు, చాలా మంది నష్టపోయారు. దాన్ని మీరు రెచ్చగొట్టే విధంగా దాన్ని చూసి ఉప్పొంగిపోతూ గోహంతకుల మీద దాడి చేస్తారు. ఒకటి, మీరు వాళ్ళ గోహంతకులను మీకు ఎలా తెలుసు అని అడుగుతారు. మీరు ఎలా చెప్పగలుగుతారు? గోహంతకులను మీరు నిర్ధారించాలి అంటే మొట్టమొదటి చట్టం ఏం చెప్తుంది, ఆ రాష్ట్రంలో చూడాలి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా చెప్తుంది. 2, చట్టం ప్రకారం వాళ్ళు నిజంగా ఆ గోవుల్ని తీసుకెళ్లి చంపుతున్నారు, చట్ట వ్యతిరేకంగా ఉంది అన్నప్పుడు ఆ పని చేయాల్సింది చట్టబద్ధమైన సంస్థలు చేయాలి. మీరు చట్టానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళు రావాలి. ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఆ పని వాళ్ళు అరెస్ట్ చేయాలి, కేసు పెట్టాలి, వాళ్ళ మీద చట్ట ప్రకారం శిక్షించాలి, న్యాయస్థానాలు నిర్ణయించాలి. ఇది చట్టబద్ధమైన విధానం. న్యాయస్థానంలో వాళ్ళు విచారణ జరిగి వాళ్ళు కన్విక్ట్ చేసి ఆ శిక్ష పడితే వాళ్ళకి మంచిది. కానీ ఒక కేసు చెప్తానండి, 2002లో మనకందరికీ తెలిసింది, జజ్జర్ అనేటువంటి ప్రాంతం హర్యానాలో ఉంది. 5 దళిత యువకుల్ని ఈ గోరక్షకుల పేరు మీద దాడి చేసి వాళ్ళని పట్టుకుని వాళ్ళని తీవ్రంగా కొట్టడం అని చేశారు. పోలీసులు వచ్చారు, పోలీసు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పట్టుకెళ్తే అక్కడ కొన్ని 400-500 మంది వీళ్ళ యొక్క ట్రూప్స్ వెళ్ళి స్టేషన్ లో పోలీసులు ఎదుర్కొంది. ఇంకా మెజిస్ట్రేట్ స్థాయి హోదా ఉన్నటువంటి వ్యక్తుల సమక్షంలో 5 దళితులు చంపేశారు, కొట్టారు, కొంతమంది తగలబెట్టారు. అత్యంత అమానుషం, దేశ చరిత్రలో చాలా గౌరవ విషయం ఆ రోజు జరిగింది. ఈ దేశం మొత్తం కలిసివేయబడింది. ఈ కేసు మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర నుంచి అనేక సంస్థలు పనిచేసినాయి. ఇది ప్రభుత్వం వారి యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎవరో హక్కుల సంఘాలు అంటలేదు. వాళ్ళ రిపోర్ట్స్ కూడా విశ్వ హిందూ పరిషత్ యొక్క రోల్ గురించి మాట్లాడారు. ఇక్కడ అంత దారుణంగా వాళ్ళని చంపేస్తే తర్వాత చాలా కాలం తర్వాత వాళ్ళ కొంతమంది శిక్షలు పడినాయి, కొంతమందికి ఇది జరిగింది. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి దళితుల మీద దాడులు చేయటం, ముస్లింల మీద దాడులు చేయడం, ఇంకోటి మీద దాడులు చేయటం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమంటే చట్ట ప్రకారం మీ గోవు మీద ప్రేమ ఉంటాయి, నాకు అన్ని ప్రాణులు ప్రేమ ఉంది, నా విషయం నేను చెప్తున్నాను. మీరు ప్రభుత్వం వారికి అప్పీల్ చేయండి, చట్టాలు మార్చమని చెప్పండి, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించమని చెప్పండి, లేకపోతే గోవుని నిషేధించమని చెప్పండి. కానీ కర్రలు పట్టుకుని చాలా చోట్ల, అంటే నేను న్యాయస్థానాల్లో పోలీసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ లో, న్యాయస్థానాల నివేదికలో, కమిషన్ల నివేదికలో చెప్పిన విషయాలు చెప్తున్నాను. తాగి డ్రంకన్ పొజిషన్ లో కత్తులు, బ్యాట్లు, తుపాకులు, రకరకాల ఆయుధాలు ఉపయోగిస్తూ రోడ్ల మీద తిరుగుతూ దాడి చేసి మనం ఆ రోజు కరెక్ట్ గా వీడియో చూస్తున్న రోజునే ఇదే విషయాన్ని మనం మొన్న ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగింది. హైదరాబాద్ సమీపంలో ఒక హోటల్ తగలబడ్డవి చేశారు. ఒక జంట మీద దాడి చేస్తే వాళ్ళు దాక్కున్నారు. వాళ్ళని బయట ఒక హోటల్లోకి వాళ్ళు దాక్కుంటే ఆ హోటల్ తగలబడతాం, అమ్మాయిని బయటకు పంపించకపోతాయి. అసలు గుంపులుగా జనాలు రెచ్చగొడుతుంటే గోహంతకుల్ని అదండి ఆవేశం, ఎంత అన్యాయం అని చెప్తున్నాడు ఈయన. నేను ఒకసారి గణపాటి గారిని 2 చేతులు జోడించి వారికి కొన్ని ఫోటోలు చూపిద్దామని దయచేసి చూడమని చెప్తాను. దయచేసి ఈ మనిషి యొక్క ఫోటో చూడండి. నేను 100 కేసులు ఉన్నాయి, 10 కేసులు ఉన్నాయి, నేను కేవలం 4-5 కేసులు మాత్రం చెప్తాను, ఎక్కువ చెప్పను. ఎందుకంటే ఈ ఒక్క విషయం మీద శాస్త్రార్థం అంటారా మీరు, లేకపోతే కూర్చుని 1-to-1 డిబేట్ అంటారా, గణపాటి గారిని రమ్మని చెప్తున్నాను. దయచేసి తెలుసుకోండి వాస్తవం. మీ హృదయం సున్నితమైంది, మీరు అలాంటి చెడుని సమర్థించాలని నేను అనుకుంటున్నాను. మీరు సమర్థించారు గోహంతకులని. ఈయన గోహంతకుడు, ఈయన ఇంటి మీద దాడి చేశారు. ఈయన పేరు అక్లక్. 2015లో ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి దాద్రి జరిగినటువంటి సంఘటన ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనం రేపింది. ఎందుకంటే 52 సంవత్సరాల ఉన్న మనిషి కుటుంబం ఆయన మీద ఆధారపడిన దాని ఇంటి మీద దాడి చేసి ఏదో కుటుంబిషన్ తోట కనిపించిన దానితో కొట్టారు, బ్యాట్లతో కొట్టి ఆయన చంపారు. ఆయన కొడుకుని తీవ్రమైనటువంటి గాయాల పాలు చేశారు. ఆ ఇంటి చుట్టుపక్కల ఒక ఆవును తెచ్చి కట్ చేసి చంపే వాతావరణం కూడా అక్కడ వీలు కూడా లేదు. అంటే వాళ్ళు చంపాలనుకుంటే ఎక్కడ చంపుతాడు. అయితే ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న దాని మాంసాన్ని ఫోరెన్సిక్ పంపిస్తే అది కాలం జరిగింది, ప్రాణం ఆరోగ్యస్తాను అడుగుతుంది. అది మేక మాంసం అని తెలియదని రిపోర్ట్లు ఇంత స్పష్టంగా మీడియా రిపోర్ట్లు. అంటే వాళ్ళు గోహంతకుల మీద దాడి చేస్తే చూడండి అన్యాయం అని వారు చెప్తున్నారు కదా, ఇది అన్యాయం కాదండి. ఇలాంటి ఎన్ని ఉంటాయి. ఇప్పటిదాకా ఎంత మంది మీద దాడి జరిగిందో, బ్రాహ్మణ వీడియో చేస్తూ కూర్చుంటే కనుక ఇది కూడా 4 గంటలు పడుతుంది. అన్ని సాక్ష్యాలు, అన్ని సంఘటనలు చెప్తాను నేను.
వీళ్ళందరూ దాడి చేసింది యుద్ధం మొత్తం ఇదంటే చెప్పింది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేయమని చెప్పింది. మరొక ఫోటోగ్రాఫ్ నేను చూపిద్దాం అనుకుంటానండి. ఘనపాటి వారికి దేశంలో ప్రతి గుండె ఉన్నటువంటి కదిపేసినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా మీకు తెలుసు. మీకు గుణా దగ్గర 4-5 దళితుల్ని కారుకి సంఖ్యలతో కట్టేసి తాళ్లతో ఇనప రాడ్లు పట్టుకుని వాళ్ళని కొడుతూ వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళ మీద ఆరోపించబడిన నేరం ఏంటంటే వాళ్ళు ఆవుని చంపేశారు. మళ్ళీ చంపలేదు పాపం. చర్మం వలొచ్చడం అనేటువంటి పని చేస్తున్నారు వాళ్ళు. ఆ ఆవు వేరే కారణాలు చనిపోయినటువంటి ఆవు. ఇప్పుడు ఈ విషయం ప్రూవ్ కాదు. ఈ వీడియో వల్ల గుజరాత్ లో ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ ఎక్కువ మటుకు ఈ సంఘటన దేశంలో దళితులు కాదండి ప్రతి ఒక్క మనిషిని కూడా కండతలు పెట్టించింది. ఇలా చేస్తారు. మనం మానవ సమాజంలో ఉన్నాం. చూడండి అన్యాయం అంటాడు ఆయన దీని మీద వీడియో పెట్టి. గోవధ దాంట్లో చేసుకోమని చెప్పలేదండి. అంటే ఇది చేయొచ్చాలని అడుగుతున్నాను నేను. ఈ దారుణానికి 60,000 లక్షల మందితో సభలు జరిగినాయి. దళిత నాయకులు పుట్టుకొచ్చారు. ఒక వేవ్ గుజరాత్ లో అప్పుడు భారతదేశం అంతా కూడా బ్రహ్మాండం వచ్చింది. మనిషి కూడా స్పందించాలండి. ఈ అమానుషాలని ఈ విద్వేషాలను దయించి రెచ్చగొట్టకండి, తప్పు చేయకండి అని చెప్తున్నాను నేను. వారికి మరొక ఫోటోగ్రాఫ్ నేను చూపిద్దామన్నానంటే నేను అన్ని కేసులని చెప్పే ఉద్దేశం నేను లేదు. ఘనపాటి వారు ఈ కేసు దయించి చూడాలండి. హర్యానాలో దయించి మీరు తెలుసుకోండి. ఈయన పేరు ఆర్యన్ మిశ్రా. ఇది పక్కన ఉన్నది ఈయన వెళ్తున్నటువంటి వాహనం కారు. ఈ వాహనాన్ని 25 కిలోమీటర్లు తరిమి తుపాకీ కాల్చి చంపారు. ఆ తర్వాత సారీ చెప్పారు. వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఈయన బ్రాహ్మణుడు. మీకు కూడా కాంగ్రెస్ అని అన్నప్పుడు మీ మనసులో ఏందో మాకు తెలుసు. మీ దృష్టిలో మనుషులంతా ఒకటి కాదు. మీ దృష్టిలో ముస్లిం ప్రాణం పోతే పోయినట్టు కాదు, దళితుల ప్రాణం పోతే పోయినట్టు కాదు. బ్రాహ్మణుడి ప్రాణం పోతేనే స్పందిస్తారా అని నాకు అనుమానం. ఈయన ప్రాణం పోయింది. ఈయనని వాళ్ళు గోహంతకులు మీరు చెప్తారు కదా గోహంతకులు. చూడండి అన్యాయం. ఈయన చంపడం ఏమంటారండి? ఏం న్యాయం అంటారు మీరు? నేను చెప్తున్నాను ఇది జరిగింది 2024 గత ఏడాది సెప్టెంబర్ లో. ఇది జరిగింది ఎక్కడంటే హర్యానాలోని ఫరీదాబాద్. అప్పుడు తమరి ప్రభుత్వం, తమరి అభిమాన ప్రభుత్వం, వారి మద్దతు ఉన్నటువంటి ప్రభుత్వాలే అధికారులు. ఇప్పుడు ఈ రకంగా వెంటాడి ఈ కుర్రవాడు వయసు 19 ఏళ్ళ ఇంటర్ స్టూడెంట్, చిన్న పిల్లవాడు ఫైరింగ్ లో తుపాకీ వాడారండి. తుపాకీ వాడడం అభ్యంతరకరం కాదు. ఏమైనా అంటే కనుక టెర్రరిస్టులు ఉన్నారని మళ్ళీ ఏదో చర్చ. అన్ని చర్చలు చేయడానికి రెడీగా ఉన్నాం, అన్ని సిద్ధంగా ఉన్నాం. నేను చెప్తున్నాను చాలా మనసులో ఆవేదనతో కళ్ళలో నీళ్లు దాచుకుంటూ నేను ఈ కథలు చదివితే చాలా కష్టంగా ఉంటాయి. ఇవాళ ఇంతమంది మీద దాడులు చేసే 10ల సంఖ్యలో దేశాన్ని మాత్రం అప్రతిష్ట తీసుకొచ్చి హిందూ మతానికి దేశానికి అప్రతిష్ట చిచి సిగ్గు తప్పిన మనుషులారా మీరు చేసి ఇవాళ అడ్డం నిలబడి గృహంతకుల్ని చంపుతుంటారంటే ఈయనకు బాధ కలిగింది అంటే చూడండి అన్యాయం అంటున్నాడు ఈయన. వారికి అంటే నేను ఇవాళ మీ దగ్గర వచ్చి కూర్చోవడం ఇదే ప్రధాన కారణం, వేరే ఏం లేదు. ఆ మాట నాకు చాలా ఇంత ఈజీగా పుండ్రాలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని వేదాన్ని గురించి చెప్తాను, సమన్వయంతో మాట్లాడతాను, ఎవరినొక్క మాట అనను అనే మనిషి ఈ దేశంలో ఇంత అట్టుడికేటువంటి దుర్మార్గాలు, కుటుంబాలు, ఫ్యాక్టరీలు, దుకాణాలు నిప్పు పెట్టడం, తగలబెట్టడం, కాళ్ళు రెక్కొట్టడం, చేతులు రెక్కొట్టడం, చంపేయడం, విచ్చలవిడిగా మారణాకాలను ఉపయోగించడం జరుగుతూ ఉంటే గృహంతకుల్ని చేస్తే అని గృహంతకుల్ని ముద్ర వాళ్ళ మీద, వాళ్ళు బాధితులు బండ్లు అంటారు కదా, చచ్చిపోయిన వాళ్ళ మీద దాడులు పోయిన గృహంతకులు, చంపిన వాళ్ళ మీద సన్మానాలు, వాళ్ళు వీరులు అని. ఇది నాకు నచ్చకపోతే, నాకు బాధ కలిగితే నా మీద హెల్ప్. ఎందుకండి ఘనపాటి గారు ఎక్కడ తీసుకెడతారు సమాజాన్ని? తతోన విజుగుప్సతే అద్వేష్ట మైత్ర కరుణయాచ ఈ విలువలు తెలియవా? ఇదేనా హిందూ మతం అంటే? ఇది చేస్తా మీరు హిందూ మతానికి సమాజానికి ఉపకారం చేస్తామని సిగ్గుగా లేదండి? మతం పరుగు తీస్తారు మీరు. వీరి గురించి భారతం నుంచి ఒక కథ, నాకు సాధారణంగా పురాణం జోలికి వెళ్ళండి, కానీ వారి గురించి భారతం నుంచి ఒక కథ ఒకటి చెప్పాలని నాకు అనిపిస్తుందండి. ఒక్కసారి చెప్దామంటాను. ఇక్కడ ఉన్న చాలా మందికి భారతంలో ఇది ఎక్కడ ఉండదంటే, నేను ఇందాక చెప్పిన వనపర్వంలో మహాభారతంలో కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు కథ ఉందండి. ఈ కౌశికుడు అనేటువంటి బ్రాహ్మడు అంటే కథల్లో వర్షన్స్ తేడాలు వస్తూ ఉంటాయి. ఆయన నెత్తి మీద కొంగ రెట్టేసిందని కోపం వచ్చానికి ఇలా కోపంగా చూస్తే అది కాలి చచ్చిపోతుంది కింద పడిపోయి. మన లెవెల్ ఇది అనుకుంటే సంతోషం గర్వంగా ఉంటాడు ఆయన. ఎవరో ఇంటికి వెళ్తాడు, ఎవరో ఇంటికి వెళ్ళి ఒక గృహిణిని భిక్ష అడుగుతాడు. ఆమె ఇవ్వదు టైంకి. ఆమె ఇవ్వకపోయేసరికి ఈయన కోపం వచ్చేసి కడుపు కాలిపోతుంది, కోపం వచ్చేస్తుంది. ఆమె భర్తకు సేవ చేసుకుంటూ లేటుగా వస్తుంది. లేటుగా వచ్చిన తర్వాత ఆమె, నేను బ్రాహ్మణుడిని, ఇక్కడికి వచ్చిన తర్వాత భిక్ష అడుగుతున్నాను, ఎవరు కొట్టావు నువ్వు, నీకు ఎంత ధిక్కారవా అని అట్ట పద్ధతిలో మాట్లాడతాడు. ఆమె, నీ కోపానికి కాలిపడిపోవడానికి నేను ఆ కొంగని కాదు, నీకు తెలియదు నా సంగతి, నేను భర్తకి సేవ చేస్తూ ఇలా వచ్చాను బాబు, ఇంత కోపం జయించలే కూడా నువ్వేం చేస్తావు, నీకు సబ్జెక్ట్ తెలియదు, నువ్వు దయించి మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవేత్తమైన మహానుభావుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకో సబ్జెక్ట్ అని చెప్తున్నాను. నేను షాక్ అవుతాడు.
అడవిలో కొంక విషయం వీడికి తెలుసు అని. కథలో ఉన్నది చెప్తున్నాను, మళ్ళీ దీన్ని మళ్ళీ చదవండి కదా, మళ్ళీ అర్థం కాదు. కథలో అలాగా ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఈ మిథిలా నగరానికి ధర్మవ్యాధుడు ఎవరయ్యా అని వెళ్తే అక్కడ ధర్మవ్యాధుడి గురించి ఎంక్వైరీ చేస్తే షాకింగ్ విషయం ఏంటంటే ఆయన ఒక కసాయి మాంసం కొట్టు దుకాణాన్ని నడుపుతున్నాడు. మాంసం కొడుతున్నాడు. ఆ మాంసంలో ఏమున్నాయండి? బ్యాడ్ లక్ ఏంటంటే ఎద్దు మాంసం కూడా ఉందండి, బీఫ్ కూడా ఉంది, జింక మాంసం, ఎద్దు మాంసం, అన్ని మాంసాలు కొడుతున్నాడు. బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి బహుశా ధర్మవ్యాధుడు ఈయన కావాల్సింది అర్థమైన తర్వాత అక్కడ వెళ్ళి నిలబడితే ధర్మవ్యాధుడు తన పని అందరికి ఆ మాంసం అమ్మడం పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నమస్కారం చెప్పి, ఆవిడ మిమ్మల్ని పంపించారు కదా ఆ గృహిణి, నాకు తెలుసులేండి, మనం మాట్లాడుకుందాం. ఇట్లా తెలిసి దీనికి ఆశ్చర్యపోతాడు. ఆయన ఇంటికి పెట్టుకెళ్తాడు. ఇంటికి పెట్టుకెళ్ళి కూర్చోమని చెప్పి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు. ఆయన సేవ చేసిన తర్వాత ఆయన కొన్ని నీతి సూత్రాలు, ధర్మాలు బోధిస్తాడు. మీ మనిషి ఏం చేయాలి, ఎటువంటి సేవ చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి విషయం. ధర్మవ్యాధుడు కదా సుప్రసిద్ధం. ధర్మవ్యాధుడు మాంసం కొట్టు, అది కూడా ఎద్దు మాంసం, జింక మాంసం, అన్ని రకాల మాంసాలను కొట్టు నడిపడింది. ఆయన బ్రాహ్మణుడికి నీతి బోధించాడు. భారతంలో బ్రాహ్మణుడికి నీతి బోధించాడు. ఏ స్త్రీలను అవమానించారో ఒక స్త్రీ బోధించింది. ఏ ఒక్క వ్యక్తిని మాంసం కొట్టి నడుపుతున్నాడు, మరి ఆయన ఏ వర్ణమో దాంట్లో నాకు తెలియదు, వారు బోధించారు. నేను అంటున్నాను, ఇది మన ధర్మం అంటే, ఇది మన హిందూ మతం. మనకి ఇలాంటి కథలు ఎన్ని జరుగుతాయంటే, ఉపనిషత్తులు, చాంద్రోగ్య ఉపనిషత్తులు బండివాడు అనేటువంటి రైక్కుడు అనే సైగుమార్ రైక్కువ అంటే